మొత్తానికి తెలంగాణ అవతరణ దినోత్సవం వస్తూ ఉంది. ఈ తెలంగాణ అవతరణ దినోత్సవం వివాదాస్పదమై కూర్చుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత రాచరిక పోకడలకు చిహ్నంగా కనిపిస్తున్నటువంటి ఆ ఎంబ్లంను మార్చాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేధావులతోటి నిన్న కొంతమంది నిపుణులతోటి మాట్లాడి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది కాకుండా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి గీతం ఏదైతే ఉందో ఆ గీతానికి ఏది సంగీతం ఎంఎం కీరవాణి గారు అందించడం, తెలంగాణలో ఉన్నటువంటి సంగీత కళాకారులను విస్మరించడం అనేటువంటి చర్చ తెర మీదకి వచ్చింది. మరి నిజంగా అందులో మార్చాల్సిన అంశాలేంటి? అలాగే ఈ టీఎస్టీజీ కూడా దీన్ని కూడా చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో అందులో ఎవరి ప్రయోజనాలు ఏంది, దీన్ని మార్చడం వల్ల ఏమేం జరుగుతూ ఉంది, ఏం కథ అనేది మనం ఒకసారి చూసుకుంటే, తెలంగాణ సింబల్ ఏదైతే ఉందో రాజముద్ర, ఆ రాజముద్రకు సంబంధించి కాకతీయ తోరణాలు లేకపోతే గోల్కొండ కోటలు ఇట్లా రాజులు పరిపాలించినటువంటి గొప్ప గొప్ప వ్యవహారాలు అందులో ఉన్నట్టుగా కేసీఆర్ చెప్పుకుంటూ వచ్చిండు. అయితే ఇది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య రాష్ట్రం. కాబట్టి ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే అమరవీరుల త్యాగాలతోటి ఏర్పడ్డది. కాబట్టి ఇందులో అమరులకు చిహ్నాలు ఉండాలి, ఇందులో అమరులు గుర్తొచ్చే విధంగా ఈ ఎంబ్లం ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అయితే కేసీఆర్ అండ్ బ్యాచ్ ఏమంటదంటే అమరులకు ఏం సంబంధం, అమరుల వ్యవహారం సంబంధం లేదనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎంతోమంది బిడ్డల త్యాగంతో, ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే రాష్ట్రం వచ్చింది. మొన్న నాగరాజు మీరే చూసిరు. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఇది తెలంగాణ అస్తిత్వానికి దగ్గరగా ఉండేటువంటి ఎంబ్లంగా ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. లేదు అలా ఉండకూడదు అనేది కొంతమంది వేరే వాళ్ళ ఆలోచన. సరే, ఏదేమైనప్పటికీ కాంట్రవర్సీ ఇది. ఇక రెండో అంశం తీసుకుందాం. ఎవరు మన ఈయన పేరేంది, ఎంఎం కీరవాణి గారు. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందించిండు, ఏది జయ జయ హే తెలంగాణకు మ్యూజిక్ అందించిండు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ వాళ్ళు లేరా అనేటువంటి మాట తెర మీదకి వచ్చింది. తెలంగాణ బిడ్డలకు ఈ అవకాశం ఇయ్యరా అనేటువంటి ఒక వాదన చాలామంది తెర మీదకి తెచ్చారు. అయితే విషయం ఏంటంటే, సరే తెచ్చిరు అయిపోయింది, కానీ ఇప్పుడు ఎందుకు వివాదం అవుతా ఉంది? ఎంఎం కీరవాణి గారికి అర్హత లేదా తెలంగాణ జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటను పాటకు సంగీతం అందించడానికి అనేది చాలామందికి ఒక చర్చగా మారిపోయింది. అయితే వాస్తవానికి కూడా ఎంఎం కీరవాణి గారు కానీ లేదంటే ఇది ఉందా దగ్గర, వాస్తవానికి కూడా చాలామందికి అసలు ఆంధ్ర వాళ్ళ వాసనే అంటకూడదు ఈ పాటలకు, ఇది అంత స్వచ్ఛమైన పాటలు అని వీళ్ళే గగ్గోలు పెడతా ఉన్నారు. ఆంధ్ర వాళ్ళది అంటకూడదు అని చెప్పినటువంటి వీళ్ళు కల్వకుంట్ల కవిత గారు జయ జయ హే కాదు బతుకమ్మ పాట, కవిత సృష్టించినటువంటి ఆర్టిఫిషియల్ బతుకమ్మ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తే ఇది ఎంత గొప్ప విషయం అంటారు. మరి అదే ఆస్కార్ విజేత జయ జయ హే తెలంగాణ అనేటువంటి ఒక పాటకి సంగీతం అందిస్తే ఇది తప్పని అంటారు. వాళ్ళయ్య అంటుండే ఇట్లా, ఇప్పుడు వాళ్ళయ్య వాళ్ళన్న. వాస్తవానికి ఈ బతుకమ్మ మీ అందరికీ తెలుసు తెలంగాణలో మాత్రమే ఉండేటువంటి పండుగ. ఆ పండుగకు ఏఆర్ రెహమాన్ దగ్గర మ్యూజిక్ కొట్టించింది ఈమె, ఇది రైట్ అయ్యాలి. ఇవాళ కీరవాణి దగ్గర ఈ మ్యూజిక్ కొట్టించడం ఇది తప్పు అయిపోయింది. ఇగో వీళ్ళేమో ఇటు సైడ్ నుంచి ఏది ప్రభుత్వ అనుకూల వర్గమేమో కవిత చెప్పిన విషయాలను, ప్రభుత్వ వ్యతిరేక వర్గమేమో ఏఆర్ రెహమాన్ ఆంధ్ర పర్సన్ అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. వీళ్ళకు వాస్తవానికి కూడా మాట్లాడే అర్హత లేదు. ఎందుకు చెప్తా ఉన్నంటే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా, సరే ఉద్యమకారులకు ఉంటే ఉండొచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే కాంట్రాక్టుల దగ్గర నుంచి ప్రతి దోపిడీకి ఆంధ్రులతో కలిసి చేసింది కేసీఆర్ కుటుంబం. కాబట్టి వాళ్ళకు ఆ అర్హత లేదు. ఇప్పుడు వాళ్ళ ముందు ఏ ఆప్షన్ ఉందంటే ఎందుకు ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చారు, ఎందుకు ఇది చర్చనీయాంశం చేసింది బీఆర్ఎస్ పార్టీ అండ్ కేడీ మీడియా. కేడీ మీడియా అంటే తెలుసు కదా, ఇవే కేటీఆర్ పెట్టుకున్న యూట్యూబ్ ఛానళ్ళు. ఈ కేడీ మీడియా ప్లస్ ఈ
బీఆర్ఎస్ పార్టీ కలిసి ఏం చేస్తుందంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం భారీగా తెర మీదకి వచ్చి కన్ఫెషన్ స్టేట్మెంట్ రాగానే ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చింది. అంతే తప్ప కానీ ఇది దీంట్లోకి ఇండెప్త్ అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పిండు. ఆ పాటకు సంబంధించిన స్వరకల్పన ఇంకో అంశం. పాడిన బిడ్డ కూడా ఎవరో కాదు, ఫస్ట్ వాడిని అయినా ఆంధ్ర అయినా, ఇప్పుడు వాడిని అయినా తెలంగాణ అయినా, రామకృష్ణ గారు ఇప్పుడు వాడిని అయినా తెలంగాణ అయినా నికార్సైంది. సరే అది ఏం పెట్టినా కూడా ఆ రాసినటువంటి కవికి దీనికి ఏ గొంతు అయితే బెటరు, ఏ వ్యవహారం అయితే బెటర్ అనేది చూసుకుంటారు. సహజంగా చూసుకొని మీరు బీఆర్ఎస్ పార్టీని ఖండాంతరాలు దాటించి విశ్వవ్యాప్తం చేస్తారని బయలుదేరిన మునగాళ్ళు మరి ఈ పాటకు మంచి సరుకు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుంటామనేటువంటి మాట అందశ్రీ గారు చెప్పినారు. జాతీయ పార్టీ ఏమో కదా, అన్ని రాష్ట్రాల నుండి కూడా మరి ఇవన్నీ కూడా ఆదరించాలి, ఇవన్నీ ఉంటాయి కదా లెక్క. మరి ఆయాల చెప్పకపోయినరయ్యా కేసీఆర్ కేటీఆర్ గారు, అక్కినే నాగార్జున సపోర్ట్ మాకెందుకయ్యా, చిరంజీవి సపోర్ట్ మాకెందుకయ్యా అని ఎందుకు చెప్పకపోతే ఆంధ్రోళ్ళు కదా అని ఎందుకు ఈ బడివాయి మాటలు చేస్తావు కేటీ డ్రామారావు? ఆంధ్రులో ఒకవేళ కాలుకి ముళ్ళిరిగితే నేను విషయం ఏంటంటే వీటిని వివాదాస్పదం చేయడం వల్ల అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇలా దొంగ వ్యవహారాలన్నీ పక్కదారి పడతాయి అనేది వీళ్ళ ఆలోచన. కానీ ఈ రామనికి అర్థం కాని విషయం ఏంటంటే నీ కేడీ మీడియా దగ్గర కంటెంట్ ఉండదు, ఓన్లీ డబ్బా. ఈ కేడీ మీడియా విశ్వసనీయత చైనా వస్తువు లాంటిది. చైనా వస్తువుకి ఎంత వ్యాలిడిటీ ఉంటుందో వీటికి అంతే. ఇక రెండో విషయం చెప్తా ఉన్నాం, జయ జయ హే తెలంగాణ ఈ పాట మీద ప్రజలారా మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఈ జయ జయ హే తెలంగాణ పాటకు కీరవాణి సంగీతం అందించడం రైటా రాంగా? రైట్. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ను సరిగ్గా కేసీఆర్ కుటుంబానికి ఆపతొచ్చిన ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ను తెర మీద తెస్తారు వాళ్ళు. అట్లా మీరు ఎప్పుడైనా చూడరు. జయ జయ హే తెలంగాణ పాటకు కీరవాణి సంగీతం అందించాలా వద్దా? కీరవాణి సంగీతం కావాలి, కీరవాణి సంగీతం వద్దు అనుకునే వాళ్ళు మీ ఆప్షన్ చూజ్ చేసుకొని ఓటింగ్ వేయండి. ఎస్. ఒకవేళ జయ జయ హే తెలంగాణ పాటకు కీరవాణి సంగీతం తప్పైతే బతుకమ్మ తైతక్క పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా తప్పే అవుతుంది. చాయ్ అంటది అయినవా? నేను చాయ్ దాకా మిత్రమా. రైట్. ఓటింగ్లో పాల్గొన్నారు దాదాపు 1400 మంది. జయ జయ హే తెలంగాణ పాటకు కీరవాణి సంగీతం అందించాలా వద్దా? కీరవాణి సంగీతం కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ, కీరవాణి సంగీతం వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ పోల్ చేయండి. బీఆర్ఎస్ను బొంద పెట్టేదాకా డ్రామారావు నిజంగా బీఆర్ఎస్ని ఎవరు చంపాల్సిన పని లేదు. వాడు రాముడు చంపేస్తాడు దాన్ని. సూసైడ్. రాముడు దాన్ని పని చేసేదాకా, దానికి దినవారం పెట్టేదాకా వాడు అట్లా అంటే ఆంధ్ర వాళ్ళు తీసిన సినిమాలు చూడొద్దట. కాదు ఇప్పుడు అది ఎవరు ఆయనకు ఏఆర్ రెహమాన్కు అది ఆస్కార్ వస్తే ఈయనకు ఆస్కారే వచ్చే, కీరవాణి గారికి కూడా. కేడీ బ్యాచ్ అనకూడదు, కేడీ మీడియా అనాలి. కేసీఆర్ దొంగల మీడియా, అది కేటీఆర్ దొంగల మీడియా అన్నట్టు అది. రైట్. 2000 మంది వేసిరు. సో
ఈ బీఆర్ఎస్ అభిప్రాయం చూద్దాం. చూసిరా, ఒప్పుకుంటలేరు. 86% మంది ప్రజలు కీరవాణి సంగీతం కావాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. 85% మంది ప్రజల ఒపీనియన్, దాదాపు 22 మంది ఈ పోలింగ్లో పాల్గొన్నారు. ఇక రెండో అంశం, ఇక్కడ తెలంగాణ టీజీటీఎస్ అనేటువంటిది ఒక అంశం వచ్చినప్పుడు నిన్న సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు మాట్లాడినటువంటి మాటలు నేను చూడడం జరిగింది. ఇదేనా అందులో ఈ టీజీటీఎస్ సంగతి ఏంది అనేది చాలా ఆయన కూడా అచ్చులు అల్లులతో సహా చెప్పే ప్రయత్నం చేసినాడు. ఆయన వాదనని బలపరిచేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేసుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకొక పోల్ కూడా మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మెజారిటీ అభిప్రాయమే ప్రజాస్వామ్యం. కాబట్టి కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్ అని పెట్టిండు. టీఎస్ అని పెట్టిండు అంటే తెలంగాణ స్టేట్ అని పెట్టిండు. అయితే గతంలో నవ తెలంగాణ పార్టీ అని చెప్పి దేవేంద్ర గౌడ్ గారు పెట్టినప్పుడు ఈ టీఎస్ అని పెట్టిన వాళ్ళు టీజీ అని నెంబర్ ప్లేట్లే మార్చిరు అప్పట్లో దేవేంద్ర గౌడ్ గారు ఉన్నప్పుడు. అయితే టీజీ అంటే తెలంగాణ అనేటువంటి పూర్తి వస్తుంది అనేది. ఈ టీఎస్ అంటేనే తెలంగాణ స్టేట్ అని. ఈ టీఎస్ అని ఎందుకు పెట్టిండంటే దీంట్లో ఆర్ కలిపితే టీఆర్ఎస్ అవుతుంది అన్నట్టు, దానికోసం అది పెట్టిండు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమో టీఎస్ను తీసేసి టీజీగా మార్చబోతా ఉంది. అయితే దీంట్లో చాలా వివాదం ఏంటంటే ఈ టీఎస్ ఉంచితే తప్పేంది, టీజీగా మార్చడం కారణం ఏంది అనేటువంటిది పాషం యాదగిరి లాంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. టీజీగా మార్చడం వల్ల గతంలో చాలా కాలం నుంచి టీజీ అనుకున్నారు, కానీ కేసీఆర్ సడన్గా టీఎస్ అని తీసుకొచ్చిండు దాన్ని. సో దీంట్లో కూడా మీ ఒపీనియన్ తెలియజేయండి ప్రజలారా. జయ జయ హే తెలంగాణ పాటకు కీరవాణి సంగీతం అందించాలా వద్దా అంటే 85% మంది ప్రజలు అందించాలి, కీరవాణి సంగీతం కావాలి అని 85% మంది ప్రజలు అంటా ఉన్నారు. ఇక ఒకసారి దీని మీద కూడా మీ ఒపీనియన్ తెలియజేయండి. రైట్, ఈ పోల్ ఎండ్ చేస్తా ఉన్నాం ఇక్కడికి. కీరవాణి సంగీతం కావాలని 85% మంది అంటూ ఉంటే తెలంగాణను ఎలా సూచించాలనేది రైట్. తెలంగాణను ఎలా సూచించాలి, మెజారిటీ ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? 33 తెలంగాణను ఎలా సూచించాలి, టీఎస్ఆ టీజీఆ? ఒకవేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ఏఎస్ అని అనాలి, లేకపోతే ఏపీఎస్ అనాలి. ఒకవేళ స్టేట్ అని పెట్టుకుంటే, అట్లా పెట్టుకుంటే ఏ రాష్ట్రానికైనా అట్లా ఉండాలి. కేఏ అని పెట్టొద్దు, కేఏఎస్ అని పెట్టాలి. ఒక కర్ణాటక అయితే టీఎస్ అంటే తారక రామ సంతోష, తారక రామ సంతోష. ఏది కావాలో మీ ఒపీనియన్ తెలియజేయండి ప్రజలారా. అన్న టీజీని పెట్టాలి, మీరేమనుకుంటారు అనేది ఇంపార్టెంట్. తెలంగాణలో అక్క లేదు, బీర్లు లేవట. అక్క పోయినాక బీర్లు కూడా పోయినాయా? రైట్, 1800 మంది, ఇంకొక 200 మంది ఓటింగ్లో పాల్గొనండి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ బటన్ లైక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తాను. రైట్, 2000 మంది ఒపీనియన్లో పాల్గొన్నారు. తెలంగాణను ఎలా సూచించాలి ఒకసారి అభిప్రాయం చూద్దాం. 90% మంది ప్రజలు తెలంగాణను టీజీగా చూడాలనుకుంటున్నారు, టీఎస్గా కాదు టీజీగా చూడాలని అనుకుంటున్నట్టు 89% మంది ప్రజల అభిప్రాయం ఇది. అంటే టీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి, బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి 2 అంశాలను ప్రజలు ఒప్పుకోవట్లేదు క్లియర్గా. కీరవాణి సంగీతానికి ప్రజలు చేయగొడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో టీఎస్కు బదులు టీజీ,
దాన్ని కూడా ప్రజలు సమర్థిస్తూ ఉన్నారు. కాబట్టి చిహ్నం గురించి పెట్టమంటున్నారు. చిహ్నం గురించి కూడా మూడోది కూడా అయిపోతుంది కదా. తెలంగాణ చిహ్నంలో ఇక్కడ చూడు అది ఇప్పుడు చేనేతకు అంబాసిడర్గా ఎవరిని పెట్టిండ్రు? సమంతను పెట్టిండ్రు. సమంత ఇప్పుడు ఇక్కడ నేనా కాదు భరత్ తెలంగాణ అండి నామది. మరి చూడరు ఇక చేనేత వస్త్రాల అంబాసిడర్గా సమంతను పెట్టిరు గతంలో. తెలంగాణ రాష్ట్ర ఎంబ్లం మార్చడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అంతేగాను తెలంగాణ రాష్ట్ర ఎంబ్లం మార్చడాన్ని మీరు సమర్థిస్తారా అని చెప్పి మనం ఇక్కడ పోల్ పెట్టడం జరిగింది. దీంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ రెండు లేవనెత్తిన అంశాలు ప్రజలు సమర్థిస్తలేరు, దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇక వీటిని సమర్థించేటువంటిది కేడీ మీడియా, అదే కేటీఆర్ దొంగల మీడియా. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే వెలుగు దినపత్రిక ప్రపంచంలోని పలు దేశాలలో హీట్ వేవ్స్ ప్రభావాన్ని చూపే చిత్రం ఇది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలను ఎరుపు రంగులో చూడొచ్చు. ఇందులో ఇండియాలోని ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తా ఉంది. హీట్ వేవ్ అట ఇట్లా ఇది బాగా అత్యధికంగా మన దగ్గరనే ఉన్నట్టు. ఉత్తరాదిలో ఎక్కువ ఉంది, ఇంకా ఢిల్లీలో ఉత్తరాదిలో ఇంకా విపరీతంగా ఉందా, మన దగ్గరనే జర నయం. ఇంకా కిషన్ రెడ్డి ఇక్కడ కాదు ఢిల్లీలో ధర్నా అయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ ధర్నాలు చేసే బదులు గోదాములు స్పేస్ పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఢిల్లీలో ధర్నా చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో రైతుల ప్రస్తావనే లేదన్నారు. రైట్, గా మండుతున్న ఢిల్లీ 52.9 డిగ్రీల టెంపరేచర్ నమోదు. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఐఎండీ రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడిగాలుడే కారణమని వెల్లడి. పీక్కు చేరిన కరెంటు వాడకం 8302 మెగావాట్లతో ఆల్ టైమ్ హై. తీవ్ర నీటి కొరత, కారు కడిగితే 2000 ఫైన్. ఢిల్లీ జల్ బోర్డు. సాయంత్రానికి మారిన వాతావరణం, ఒక్కసారిగా వర్షం పడ్డదట. మళ్ళీ దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ముంగేష్పూర్ ఏరియాలో బుధవారం ఏకంగా 52.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఎప్పుడు నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మీకు తెలియదేమో కానీ కేసీఆర్ అప్పుడు అన్నాడు చూడు ఒకసారి బయట రాత్రిపూట 56 డిగ్రీల ఎండలో, రాత్రిపూట కరీంనగర్లోనట రాత్రిపూట 56 డిగ్రీల ఎండలో ఉద్యమం చేసినామని అన్నాడు. రాత్రిపూట 56 డిగ్రీలు ఎండ. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఎప్పుడు నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 2:20 ముంగేశ్వర్ ప్రాంతంలో 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్టు వివరించారు. కాగా నార్త్ వెస్ట్ ఢిల్లీలో సగటు ఉష్ణోగ్రత మాత్రం 49.9 డిగ్రీలుగా నమోదైనట్టు తెలిపారు. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు కావడానికి ప్రధాన కారణం రాజస్థాన్ నుంచి వీస్తున్న హీట్ వేవ్స్ అని ఐఎండీ రీజనల్ చీఫ్ కుల్దీప్ శ్రీవాత్సవ్ తెలిపారు. హీట్ వేవ్ కారణంగా ఢిల్లీ శివారు ప్రాంతాలు ముందుగా ప్రభావితం అవుతాయి. ఎండ అడ్డగోలు కొట్టిందట నిన్న. వడగాలులు ఉంటాయి కదా అక్కడ, రాజస్థాన్ నుంచి వస్తున్నాయట. రాజస్థాన్ లో ఎడారులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వేడి అంతా ఢిల్లీ మీద పడతా ఉంటే రికార్డు స్థాయి వచ్చిందట. ఇక ఇది ఇట్లుంటే సాయంత్రానికి మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ కూలైంది. ఇవాళ కేరళకు ఋతుపవనాలు 4 రోజుల తర్వాత మన రాష్ట్రంలోకి ప్రవేశం. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడి. రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ కేరళకు ఋతుపవనాలు తాకబోతామని, ఈసారి మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తా ఉంది. గతం కంటే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందట. ఇక వద్దు దేవుడా వద్దు అని చెప్పేసి అంటాడు మలక్క. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం సీరియస్. రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు. ఫామ్ హౌస్ కేసులో బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ ను ఇరికించేందుకు చేసిన కుట్రపై వివరాల సేకరణ. మాజీ పోలీస్ అధికారుల స్టేట్మెంట్లపైన ఆరా. పలువురు బీజేపీ అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు అనుమానాలు. సాఫ్ట్వేర్ డివైజెస్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఎంక్వైరీ. కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతల డిమాండ్. కేసీఆర్ ఇక నిన్ను ఎవడు కాపాడలేడు. కేసీఆర్ కష్టం అయిపోయింది పని. నిన్ను కాపాడే పరిస్థితే లేదు. మొత్తం అడ్డంగా దొరికిపోయినావు, పరివాతలు దొరికిపోయినావు కేసీఆర్.
గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ ను ఫామ్ హౌస్ కేసులో ఇరికించేందుకు కేసీఆర్ కుట్ర చేశారని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించడంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. లిక్కర్ కేసు నుంచి తన కూతురు కవితను కాపాడుకోవడం కోసం ఫామ్ హౌస్ కేసులో తమ పార్టీ అగ్రనేతలను ఇరికించేందుకు ప్రయత్నించారన్న విషయాన్ని బీజేపీ హైకమాండ్ జీర్ణించుకోలేకపోతున్నది. తమ పార్టీకి చెందిన మరికొంతమంది అగ్రనేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టు అనుమానిస్తున్నది. దీనిపై సమగ్ర సమాచారం సేకరించేందుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు రంగంలోకి దిగినట్టు తెలిసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు రాష్ట్ర పోలీసులకు టచ్లోకి వచ్చి ట్యాపింగ్ వ్యవహారంపై ఆరా తీసినట్టుగా సమాచారం. అలర్ట్ అయిన బీజేపీ నిన్న మొన్నటి దాకా ఫోన్ ట్యాపింగ్ కు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు సంబంధించిన అంశంగానే చూసిన బీజేపీ ఇప్పుడు అలర్ట్ అయింది. తమ పార్టీ అగ్రనేతను అక్రమ కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారని తెలిసి దాన్ని సీరియస్ గా తీసుకున్నది. ఈ నేపథ్యంలో కేసు విచారణ పకడ్బందీగా జరిగేలా చూడాలని, ఇందులో కేసీఆర్ ప్రమేయాన్ని తేల్చాలని అనుకుంటున్నది. ఈ క్రమంలో కేసీఆర్ కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే విచారణపై తమ పట్టు కూడా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి సమాచార సేకరణలో నిమగ్నమైన కేంద్ర నేతలు ఎన్నికల ఫలితాలు రాగానే దీనిపై సీరియస్ గా దృష్టి సారించాలని అనుకుంటున్నట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ కవిత సారా దందా కేసు ఉందిగా, ఢిల్లీ సారా దందా కేసు అక్రమ ఇది ఇంపార్టెంట్. ఇంకా అక్రమ సారా దందా కేసులో ఢిల్లీలో ఇరికింది చెల్లె. ఢిల్లీలో సిబిఐ ప్లస్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇక్కడ ఇరికింది చెల్లె. ఇక్కడ ఇరికి ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నది. ఆమెను మార్చిలో అరెస్ట్ చేశారు. అయితే మార్చి కంటే ముందే అప్పటికే ఆమె పేరు వచ్చి ఏడాది దగ్గరకు వస్తుంది. ఆమె పేరు వచ్చి అయితే నా బిడ్డను ఎట్లయినా అరెస్ట్ చేసేటట్టుర్రు అని చెప్పి ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ దుకాణం కథ కట్టింది, కథ అల్లిందంతా కేసీఆర్ అని చెప్పి రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పేసిండు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగింది ఏం లేదు, అంతా కేసీఆర్ చెప్పినట్టు సెటప్ చేసినాం. కేసీఆరే ఈ కళాకారులందరినీ రంగంలోకి దించిండు. ఇందులో పైలట్ రోహిత్ రెడ్డిని మాత్రం మాట్లాడు అన్నా. గుడ్ మార్నింగ్. పైలట్ రోహిత్ రెడ్డిని మాత్రమే బీజేపీ సంప్రదిస్తే ఇందులోకి గువ్వల బాలరాజు. గుడ్ మార్నింగ్ అన్న, మీరు లైవ్ లో ఉన్నారు. గువ్వల బాలరాజు, ఆ తర్వాత హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్, ఆ తర్వాత ఇంకో కళాకారుడు ఉండేగా పినపాక రేగ కాంతారావు. ఆ నలుగురు మొత్తం ఓడిపోయారు. రేగ కాంతారావు ఈ నలుగురికి వీకిరు మొన్న ఎలక్షన్ లో. అయితే గమ్మత్ ఏంటంటే వీళ్ళందరితోని డ్రామా కట్టించి ఇక్కడ బిఎల్ సంతోష్, భారతీయ జనతా పార్టీ నేత బిఎల్ సంతోష్ ఎవరైతే ఉన్నారో ఈ సంతోష్ ను ఈ కేసులోకి లాగి సంతోష్ ని అరెస్ట్ చేసి సంతోష్ ని జైల్లో పెట్టి నా బిడ్డ నాడు వదిలిపెడితే నీ సంతోష్ ని వదిలిపెడతా అని కండిషన్ పోవాలనుకున్నట. అయితే ఇది బెడిసి కొట్టింది. ఇది బెడిసి కొట్టుడుతోని ఏం చేయాలని అర్థం కాక కేసీఆర్ పిస అయిపోయాడు. కేసీఆర్ వేసిన స్కెచ్లే కేసీఆర్ చిక్కిండు. ఇప్పుడు ఎట్లా చేస్తారు కదా రా అన్నట్టుగా. అయితే దీంట్లో ఢిల్లీకి పోలీసులను పంపించిందట ఎవరు, కేసీఆర్ పంపించి ఈ బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేసి తీసుకురాపోరని చెప్తే అది అటర్ ఫ్లాప్ అయిపోయిందట. ఆ పోయిన పోలీసు వాళ్ళకి చుచ్చుబడ్డది. అది కేంద్రమా ఎందుకు వచ్చిన బాధ అని ఆ చుచ్చుబడ్డది. కేరళకు ప్రత్యేక ఫ్లైట్ ఇస్తే ఆడోగాయని తప్పించుకపోయాడు. మొత్తానికి మొయినాబాద్ ఫామ్ హౌస్ కథ కంచికి చేరింది. ఈ కంచికి చేరినటువంటి కథ ఏదైతే ఉందో ఈ కథ కేసీఆర్ మెడకు మళ్ళా చుట్టుకుంది రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా. ఇప్పుడు ఇది ఏంటంటే అదలు బాధలు చేయి బాధలు అంటారుగా, చేయి బాధలు. నువ్వు మా బిడ్డని అది సినిమాలలో చూస్తాంగా ఎవరు గూండా ఏం చేస్తాడంటే హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తాడు. హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తే ఇక్కడ ఉన్న గూండాల బాసును ఆయన హీరో పట్టుకొని ఉంటాడు. నువ్వు ఆయన నిలిచిపెట్టి నేను నిలిచిపెట్టి ఆ టైప్ లో సీన్ అన్నట్టు ఇది. మొత్తానికి ఆ టైప్ లో సీన్ అయిపోయి అడ్డంగా దొరికిపోయింది కవిత. అయితే 100 కోట్ల రూపాయలకు ఒక ఎమ్మెల్యేని కొంటారు అని చెప్పేసి చెప్పి అయితే పైసలు ఏమైనా దొరికినాయా అంటే దొరకలే. 100 కోట్ల రూపాయలకు ఒక్కొక్క ఎమ్మెల్యేలను కొంటారు బీజేపీ వాళ్ళు. అంటే మరి 100 కోట్ల పైసలేవురా అంటే పైసలేమో సగమని ఉండాలిగా అంటే లేవు. ఎందుకు లేవంటే కారణం ఏంటంటే ఒకవేళ ఎన్ని కోట్ల రూపాయలు దాటితే సిబిఐకి వెళ్ళిపోతుంది కేసు. కేవలం 50 లక్షలు దాటితే చాలు. 50 లక్షలు దాటితే ఈడీ ఎంటర్ కావచ్చు. కాబట్టి 50 లక్షల రూపాయలు కూడా అటు దొరికే పరిస్థితి పెట్టలేరు. పెడితే ఏమైతుందంటే ఇటు పోతుంది కేసు.
కానీ కేసీఆర్ నీకు ఎవడు ఐడియాలు ఇచ్చేడో గారి నీ కొంప కొల్లేరు అయిపోయింది మొత్తానికి. నువ్వు మేల్కొనే వర్కల బిడ్డ కాలం బిడ్డ పని అయిపోయింది, బిడ్డ గెలిచే పరిస్థితి లేకుండా. తెలంగాణ తొలి మహిళ తిహార్ జైల్లోనట. ఇగో తెలంగాణ నుంచి తొలి మహిళ రికార్డు, తెలంగాణ తొలి మహిళ తిహార్ జైల్లో పోయిందట. పోరాట యోధురాలు కటింగ్ సూపర్ అని పెట్టినవు ఆయన. ఇట్లయితే 2 నెలల దాకా మళ్ళీ ఒరిగేది లేదు. అందుకోసమే ఏ ప్యాషన్ కోసం కాదు. రైట్గా తెలంగాణ రాష్ట్రం ఎంలని మార్చడాన్ని మీరు సమర్థిస్తారా? సమర్థిస్తామని 79% అని చెప్తా ఉన్నారు. అటు కీరవాణి సంగీతాన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు మెజార్టీ ప్రజలు. ఇక్కడ ఎంబ్లాన్ని మార్చాలని చెప్తా ఉన్నారు. టీఎస్ కాదు టీజీ అని చెప్తా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అండ్ కేడీ మీడియా, కల్వకుంట్ల దొంగల మీడియా ఏదైతే ఉందో, ఈ యూట్యూబ్ల మీడియా, వీళ్ళందరినీ చెప్పు పెట్టుకొచ్చినట్టు అయిపోయింది జనాభిప్రాయం. కీరవాణి ఆ పాటకు సంగీతం ఇస్తే పాట ఫుల్ హిట్ అవుతుందని వద్దంటున్నారట. పాటనే వద్దన్నాడు కదా కాక పక్క పెడదామని. కేసీఆర్ ఆ పాటనే వద్దన్నాడు. మాట్లాడడానికి వాళ్ళకి హక్కు లేదు అసలు. యాక్చువల్గా ఇగో ఇది కేసీఆర్ కథ. సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలి. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అరాచకాలన్నీ వెలికి తీయాలి. లక్ష్మణ్ ఫోన్ ట్యాపింగ్ పై సీఎం మౌనం ఎందుకు? కాళేశ్వరం స్కామ్ పై చర్యలేవి? తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని మళ్ళీ కామెంట్ చేస్తా ఉన్నాడు. తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు కావు, ఎప్పుడైనా కేసీఆర్ కుటుంబం జైలుకు పోవచ్చు. ఇదైతే సత్యం. నటి హేమకు ఇది పుస్తకాల రేట్లు తగ్గినాయి. పుస్తకాల రేట్లు తగ్గాయి. ఒక్కో పుస్తకంపై ప్రభుత్వం రూపాయలు 10 నుంచి 74 వరకు తగ్గించింది. దీంతో ఒక్కో క్లాస్కు 200 నుంచి 370 దాకా ఆదా కానుంది. అన్ని మీడియంల పుస్తకాల ధరలు తగ్గునున్నాయి. పుస్తకాల రేట్లు తగ్గించినట, నయం అయిపోయింది. నటి హేమకు మళ్లీ నోటీసులు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో నటి హేమకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 1న తమ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పినాడు. పాపం ఆమెను పరిశాన్ పెడుతుంది. రైట్గా 1200 మంది ఫోన్లు ట్యాప్. ప్రణీత్ రావు స్టేట్మెంట్ తో కీలక విషయాలు. ప్రత్యర్థుల డబ్బు సీజ్ చేసి హవాలా డబ్బుగా ప్రచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో లాగర్ రూమ్ ధ్వంసం అయిపోయింది. డిసెంబర్ 4న రాత్రి హార్డ్ డిస్కులు సర్వర్లు తొలగింపు. 50 హార్డ్ డిస్కులను ముక్కలు చేసి మూసిలో పడేసినట్టుగా వెల్లడి. ఇగో ప్రణీత్ రావు అంటూ. ఇగో కేటీఆర్, ఆ తర్వాత కల్వకుంట్ల దొంగల ముఠా ఉంది కదా, ఈ దొంగల ముఠా ఇప్పుడు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో నిజాలు ఒప్పుకున్నారు. ఏమని? మేము తప్పు చేసినాం, 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసిరట. అందులో ఎవడెవడున్నాడో నాదైతే బయటకు వచ్చింది. నేను మొదటి నుంచే మొత్తుకుంటున్నా వీళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసిరట. ఇది ఎంత పెద్ద నేరం అంటే భారతదేశ భద్రతకి ముప్పు వాటిల్లే కార్యక్రమం ఇదంతా. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే అన్నారు. భారతదేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం. ఈ దేశద్రోహం. ఇది ఒక్క ఫోన్ ట్యాప్ చేస్తేనే పెద్ద నేరం. అటువంటిది 1200 ఫోన్లు ట్యాప్ చేసిరట. కథ మరి కేడీ మీడియా దీన్ని పక్కదారి పట్టిస్తానికి ఏదైనా కొత్త తెర మీద తేవాలి. మీరు మీ కంటెంట్ ఇస్తలేడు ఎవడు, అవలగాడు గారి ఇచ్చినా కానీ సక్సెస్ఫుల్ గా తీసుకోవాలి. అలా పని వాడు లేడు ఎవడు. అదే అంత పెట్టిండు. సగం నాలెడ్జ్ తోటి ముందుకు పోతున్నారు. పెరిగిపోతున్న మెంటల్ స్ట్రెస్. టెలిమానస్ కాల్ సెంటర్ కు నెలకు 4000 కాల్స్ అట. మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. బాధితుల్లో 60% మంది యువతే. జిల్లాలోని నేను ఒకటి చెప్తా, మీకు ఒక మంచి కోర్స్ చెప్తా. మెంటల్ స్ట్రెస్ ఎప్పుడు కూడా మెంటల్గా స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఒక అంశాన్ని స్వీకరించినప్పుడు అది నీలో మార్పులను గురి చేస్తుంది. ఎక్కడి నుంచి అయినా వచ్చేటువంటి ఒక అంశం నీ శరీరంలోకి వచ్చినప్పుడు అది నీలో మార్పులకు అలజడికి గురి చేస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సపోజ్ నేను ఇంకా కులా చెప్తా, ఏదైనా కూడా ఎంత పెద్దదైనా కూడా నువ్వు నవ్వి వదిలేసేయి. అంతే, నవ్వి వదిలేసేయి. అది పరిష్కారం చూపిస్తుంది. నీ శరీరమే పరిష్కారం చూపిస్తుంది దానికి. ఇంకా ఒక విషయం ఏంటంటే, నీవు స్వీకరించుడు బంద్ చేస్తే నువ్వు ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మనం కల్వకుంట్ల దొంగల మీడియా అన్నాం కదా, అట్లాంటి వానంటే అన్నట్టే, ఇక వాళ్ళే అన్నట్టు లెక్క. నువ్వు అది స్వీకరించకపోతే అది వేరే, కానీ వీళ్ళు స్వీకరిస్తారు. నువ్వు కోరే వీళ్ళు ఊరుకోరు. అగో అట్లా అన్నట్టు ఆ రకంగా ఉంటుంది. అయితే ఇంకొక విషయం ప్రజలారా, గిడ ఒక పెద్ద ఆయన తప్పిపోయిందట. మీకు ఎవరికైనా కనిపిస్తే దయచేసి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. పూర్ణచంద్రులు గీన అన్నట్టు పెద్ద ఆయన తప్పిపోయిందట. మీకు కనిపిస్తే ఎక్కడన్నా పైన ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు మత్స శంకర్, వయస్సు 55 సంవత్సరాలు, గ్రామం కే సముద్రం గ్రామం, మహబాద్ జిల్లా. గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు. మతి స్థిమితం లేదు. ఈ నెల 9వ తేదీన ఇంట్లో నుండి వెళ్ళాడు. వెళ్ళినప్పటి నుంచి
అగో ఈ గ్రీన్ కలర్ అంగి, ఆ పైన ఫోటోలో కనిపించే వ్యక్తి కనబడినట్లయితే దయచేసి వెళ్ళినప్పుడు గ్రీన్ కలర్ చెక్ షర్టు మరియు లుంగి వేసుకున్నాడట. పైన ఫోటోలో కనిపించే వ్యక్తి కనబడినట్లయితే దయచేసి కింది నెంబర్లకు తెలియజేయండి అని చెప్తా ఉన్నారు. ఇగో ఈ వీళ్ళ భర్త అవును కదమ్మా, మీ ఫాదరు. ఇగో ఈయన తప్పిపోయిండు. ఎవరికైనా కనిపిస్తే 7893007411 మత్స స్వరూప భార్య. ఆ తర్వాత 7093016235 హరీషు. తర్వాత 9912691290 మత్స సాయిరామ్ అని చెప్పి ఇగో ఈమె మతి స్థిమితంగా ఉండదట ఆయనకు, అందుకోసమే పోయిందట. ఎవరికైనా కనిపిస్తే మాత్రం ఈ 3 నెంబర్లకు కాల్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు స్టూడియోకి రావడం జరిగింది. సో ఎవరికైనా కనిపిస్తే ఈ నెంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉంది క్యూ న్యూస్ కూడా. ఎక్కడ పోయి ఉండొచ్చు అనుకుంటారు మీరు? అంటే ఎక్కడెక్కడ పోయి ఉండొచ్చు? మహబాద్ ఏరియా నుండి సార్ మొత్తం ఖమ్మం డోర్నకాలు దనకాటు ఎన్ని పల్లెలు ఉన్నాయో అవి మొత్తం రౌండ్ చేసి చూసినాం సార్ పళ్ళ మీద. మళ్ళీ ఇటు నెక్కొండ, పరతగిరి, కల్లెడ, ఇటు వేణుగుర్తి, అన్నారం, తొరూరు, ఇట్లా అట్లా ఎక్కడ వరంగల్ దిక్కు ఇటు ఏరియాకు కొంచెం మతి సీమితం ఉండదు అసలు. ఆయన ఒకసారి మడికొండలో దొరికిండు, ఒకసారి కల్లెడ పరతగిరి అడవిలో దొరికింది, చాలా సార్లు పోయింది సార్. ఇట్లా అవునా? మరి ఎట్లా పదే చాలా సార్ ఎంత కాపాడుకుంటున్నా కూడా ఎట్లనో ఏ టైంలో తప్పించుకొని పోతాను సార్ ఆయన. దయచేసి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనబడితే మాకు ఒక చిన్న మిస్ కాల్ ఇచ్చినా మేము ఆ ఏరియా పోయి తిరుగుతామండి. సరే అమ్మా, ఓకే. చూడు ప్రజలారా, ఎవరైనా కనిపిస్తే ఒక మాట చెప్పండి. సరే అమ్మా, ఎవరు పట్టించుకుంటారమ్మా, ఎవరి సంసారం వాళ్ళది. బాధితుల్లో 60% మంది యువతే. జిల్లాలోని మెంటల్ హెల్త్ క్లినిక్లో వేలల్లో పేషెంట్లు. గమ్మత్ ఏంటంటే నిన్న మొన్న మనం అరెస్ట్ అయినప్పుడు ఒక శాల్తీ ఉండేగా గోలీ. అవును గోలీ అయితే అతనికి మతి స్థిమితం సరిగా ఉండదన్న విషయం ఈ కేడీ మీడియాకి తెలియక వాటి ప్రతి ఒడు ఇంటర్వ్యూ చేస్తాడు. అవును, మతి స్థిమితంగా ఉండదన్న విషయం మనకు తెలుసు, ఎందుకంటే ఆయన గోలి పంచాయతీ చూసినాం కదా. గోలిగా ఆ గోలి లేకపోతే స్థిమితంగా ఉన్నది. అయితే విషయం ఏంటంటే ఈ కేడీ మీడియా అంతా వీరుడు సూర్యుడు అని వాడిని ఇంటర్వ్యూ చేస్తాడు. వాడు చూసినప్పుడు అలా నవ్వుతుంది నాకు. వాడు ఏం గోలు వేసుకుంటాడో కనుక్కొని వాడు ఎవడో కూడా వీరే లెక్క. జనవరి నుంచి ఏప్రిల్ వరకు 34,920 మందికి ట్రీట్మెంట్. ఆర్థిక కుటుంబ కలహాలే ప్రధాన కారణం. పిల్లలపై చదువు, ఉద్యోగాల ఒత్తిడి. రాష్ట్రంలో రకరకాల మానసిక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏదో కారణంతో మెంటల్ స్ట్రెస్ గురవుతున్నారు. ఎవరు చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం టెలిమానస్ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేయగా దానికి నెలకు సగటున 4,000 కాల్స్ వస్తున్నాయి. బాధితుల్లో 60% మంది యువతే ఉంటున్నారు. అప్పులు, కుటుంబ కలహాలు, చదువుల ఒత్తిడి, నిరుద్యోగం, అనారోగ్యం, రకరకాల అడిక్షన్స్తో ఆందోళనకు గురై ఆత్మహత్య ఆలోచన వరకు వెళ్తా ఉన్నారట యువత. పాపం డిప్రెషన్లకు పోతా ఉన్నారట యూత్. 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 62% మంది ఉన్నారట. రాష్ట్ర చిహ్నానికి తుదిరూపు. సిద్ధమైన రాష్ట్ర గీతం జయ జయ హే. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సీఎం రేవంత్ ఫోకస్. అందశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, కళాకారుడు రాజేశంతో రివ్యూ. పోరాటం, త్యాగాలను స్ఫురించేలా లోగో ఉండాలని సూచన. భారీ ఎత్తున ఉత్సవాలకు ఏర్పాట్లు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన గీత రచయిత అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 2న నిర్వహించే ఈ వేడుకల్లో రాష్ట్ర లోగో, రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకు మరో 3 రోజులే సమయం ఉండడంతో సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర లోగో, రాష్ట్ర గీతంపై జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రివ్యూ చేశారు. లోగో రూపకర్త రుద్ర రాజేశం, గీత రచయిత అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం తదితరులతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మొత్తానికి రాష్ట్ర చిహ్నానికి తుదిరిపు వచ్చిందంట. ఉందా? ఇదే
రైట్, అది నిన్న జరిగినటువంటి రివ్యూ. రైట్గా ఈస్ట్ సౌత్లో బీజేపీకే ఎక్కువ సీట్లు, ఎన్డీఏకు 400 స్థానాలు పక్క అమిత్ షా. తెలంగాణలో 10 సీట్లు, ఒడిశాలో 17 సీట్లు గెలుస్తాం. బెంగాల్లో 24 నుంచి 30 సీట్లు వస్తాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇంకొక 4 రోజులు అయితే అయిపోయాయి, తేలిపోతుంది. ఇంకో 4 రోజులలో తేలిపోతుంది. జూన్ 1న గ్రూప్ 1 హాల్ టికెట్స్. గ్రూప్ 1 సంబంధించినటువంటి బాధితులు వచ్చారు. ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి ఒకసారి గ్రూప్ 1 బాధితులు ఉన్నారు చూడు. 9న ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ టీజీపీఎస్సీ. 30 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు క్లోజ్. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోనున్న ఇన్విజిలేటర్లు అంటూ జూన్ 1న గ్రూప్ 1 హాల్ టికెట్స్, 9న ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండబోతా ఉందని చెప్పి టీజీపీఎస్సీ చెప్తున్నటువంటి మాట. ఒకసారి రండి. గతంలో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ మొత్తం కూడా రద్దు అయిపోయింది, తర్వాత రకరకాలుగా ఇట్లా అయింది. ఏమైంది చెప్పు. ఎలక్షన్స్ డ్యూటీ వల్ల చాలా మంది ఉద్యోగస్తులు ప్రిపేర్ కాలేకపోయారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలో కూడా మనకు జూన్ 17 వరకు, జూన్ 7 వరకు కూడా మనకి కౌంటింగ్ ఉంది. ఈసీ కూడా మనకి చెప్పారు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది అంటే టైం ఇవ్వండి, తర్వాత అంటే పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎందుకంటే వీళ్ళకి అసలు యాక్చువల్ గా యూపీఎస్సీ కూడా అక్కడక్కడ కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో నిర్వహించే యూపీఎస్సీ కూడా పోస్ట్ పోన్ చేసింది చాలా ఎగ్జామ్స్ ని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ కర్ణాటక కానీ తర్వాత కొన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, ఈ రాష్ట్రాలన్నీ పోస్ట్ పోన్ చేశాయన్న. కాబట్టి రిక్వెస్ట్ అడుగుతున్నాం గవర్నమెంట్. నెలలు అడుగుతలేరు వీళ్ళు, 3 వారాలు టైం అడుగుతున్నారు. గ్రూప్ 1 ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అంటే వీళ్ళు ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ అడుగుతున్నారు. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. ఒకవేళ ఎలక్షన్ డ్యూటీ లేకుండా వాళ్ళకి సెలవు పెట్టాలని కూడా అనుకున్నారు. కానీ సెలవు పెట్టాలనుకుంటే ఈసీ నిబంధనల ప్రకారం సెలవు పెట్టడానికి వీలు లేదు, ఎలక్షన్ టైం. కాబట్టి సెలవు పెట్టలేని పరిస్థితి ఉంది, మొత్తం డ్యూటీలో పాల్గొన్నాం కాబట్టి. అందుకని మాకు కొంచెం టైం ఇవ్వండి, అది కూడా 3 వారాలు ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. న్యాయమైన డిమాండ్ అసలు. దట్ ఈస్ సేమ్. ఇంకోటి ఏంటంటే ఐబీ ఎగ్జామ్ కూడా జూన్ 9కే ఉంది. అది దాదాపు 10 లక్షల మంది రాస్తే ఇండియా వైస్ గా 10,000 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో తెలంగాణ వాళ్ళు 500 మంది ఉన్నారు. కంపల్సరీ 50 మనకు క్యాడర్ వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా నష్టపోతున్నారు. అంటే ఇది మరి వీళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 3 వారాల పాటు పోస్ట్ పోన్ చేస్తే బెటర్ అనేది ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తున్నటువంటి మాట. కాబట్టి దీనిపైన ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి వీళ్ళంతా కోరుతా ఉన్నారు. మరి గ్రూప్ 1ని 3 వారాల పాటు పోస్ట్ పోన్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, టీజీపీఎస్సీ కొద్దిగా ఆలోచన చేసుకొని దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన ఇస్తే వీళ్ళ ఆందోళనకు కొద్దిగా ఏది సంతృప్తి పరిచేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి మాటను ఆచరిస్తుందని అనుకుందాం. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక జూన్ 1న గ్రూప్ 1 హాల్ టికెట్స్, 9న ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ టీజీపీఎస్సీ. 30 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు క్లోజ్. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోనున్న ఇన్విజిలేటర్లు అంటూ ఒక వార్త. గతంలో కేటీ రామారావు అండ్ గ్యాంగ్ నిర్వహించినటువంటి ఈ గ్రూప్ 1 ఏదైతే ఉందో మీ అందరికి తెలుసు కదా. గ్రూప్ 1 న్యూజిలాండ్ ఆయన వచ్చి వాట్సాప్లలో పేపర్ వెళ్ళిపోయింది, లీకేజీలు చేసి పోస్టులు అమ్ముకోవడం, ఈ వ్యవహారం అంతా ఉంది. తంబు లేదు, ఏమీ లేదు, మొత్తం ఆగమాగం ఉండే కేసీఆర్ పరిపాలనలో. ఇప్పుడు పకడ్బందీగా నిర్వహించాలనుకుంటున్నారు. దానికి ఉన్నటువంటి మేము నష్టపోతున్నామని అభ్యర్థులట్టు ఆవేదన. జస్ట్ కొంచెం టైం ఇవ్వమంటారు అంతే. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇంకొకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో వార్తలు చూద్దాం. పాలనా యంత్రాంగం ప్రక్షాళన. రాష్ట్రంలో జూన్ 5 నుంచి 7 వరకు పెద్ద ఎత్తున బదిలీలు. సిబ్బంది వివరాలు తెప్పించుకుంటున్న శాఖలు. సాగునీటి శాఖలో అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. గట్టిగా రాష్ట్రంలో జూన్ 5 నుంచి 7 వరకు పెద్ద ఎత్తున బదిలీలు జరగబోతా ఉన్నాయట. ఇక కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగింపు. ఆ 2 గుర్తులు సామాన్యులపై పెత్తనం చేసి ఆనవాళ్ళుగా అభిప్రాయం. 1969 తొలి దశ ఉద్యమ స్ఫూర్తులకు స్థానం ఇవ్వబోతా ఉన్నారట. పోరాట పటిమ జ్వలించేలా రాజముద్ర, వ్యవసాయం ప్రతిబింబించేలా ఏర్పాటు, సర్వమతాలకు ప్రత్యేకగా ఒక గుర్తు, రాష్ట్రం అధికారిక చీనం, గీతం ఖరారు. 4 గంటల పాటు సీఎం భేటీ. పాల్గొన్న భట్టి, కోదండరాం, అందశ్రీ, కీరవాణి. చీనంలో మార్పులపై బీఆర్ఎస్ ఆగ్రహం. రాష్ట్ర గీతాన్ని తెలంగాణ వారితోనే స్వరకల్పన చేసి పాడించాలని డిమాండ్. గతంలో పాడిన వారు ఆంధ్ర వ్యక్తే కదా అంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్ర అధికారిక చీనం ఖరారైంది. రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. ఈ 2 అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర చీనాన్ని రూపొందిస్తున్న రుద్ర రాజేశం తదితరులతో సమావేశమై చర్చించారు. ప్రస్తుతం ఉన్న చీనంలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రస్తుత చీనంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తొలగించారు. కాకతీయుల కాలం అనగానే తెలంగాణ ప్రజలకు సమ్మక్క సారక్క దేవతలే గుర్తుకు వస్తారని, కాకతీయులతోనే సమ్మక్క సారలమ్మలు పోరాటారనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.
అయితే అసలు యాక్చువల్గా కాకతీయులని తక్కువ చేయడం కాదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఎవరైతే సమ్మక్క సారక్క ఉన్నారో ఆదివాసీ అప్పుడు వీరమ నారిమణులు ఉన్నారో వాళ్ళు పోరాటం చేసింది ఏంటంటే కాకతీయ రాజులపైన పోరాటం చేసిండ్రు. మా ఆదివాసు హక్కులన్నింటిని కూడా హరిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద పోరాటం చేసిండ్రు. అయితే ఈ పోరాటం చేసినందుకు గుర్తుగా అంటే అసలు యాక్చువల్గా కాకతీయ కళాతోరణం ఇవ్వడం ద్వారా రాజరికపు పోకడలు ఉంటాయని అంటున్నారు. పోదామా 10 ఏళ్ల ఉత్సవానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తా ఉంది. పరేడ్ గ్రౌండ్ కూడా ముస్తాబు చేస్తా ఉంది. ట్యాంక్ బండ్ ఆ పరిసరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దశాబ్ది ఉత్సవాల కోసం మార్చేస్తా ఉంది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తా ఉంది. ఇక అయితే ఇంకొక అంశం, కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చి ఆ తర్వాత కొంతమంది చిన్న చిన్న పెట్టి కేసుల ద్వారా వాళ్ళ ట్రైనింగ్ కు పంపకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమందిని పంపిణీ, ఇంకా కొంతమందిని పంపలేదు. ఆ కొంతమంది అభ్యర్థులు ఇక్కడికి వచ్చారు. అన్వర్ అయాన్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి అన్వర్ మరి కొంతమందిని ఇక్కడ వాళ్ళ ద్వారా వచ్చి నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా నిన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కూడా దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. సో ఈ అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వాలనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఎవరైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉందో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఖచ్చితంగా ఈ నిర్ణయం జరగాలి. వీళ్ళు ఏం అన్యాయం చేసిరు అనేది చెప్తున్నటువంటి మాట. వీళ్ళు చెప్పే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే అవన్నీ అక్విటల్ అయిపోయినటువంటి కేసులు. అంటే కోర్టు నిర్ధారించి కోర్టు నిర్ధారించి వీళ్ళు ఎలాంటి తప్పు చేయలేదని అక్విటల్ చేసిన తర్వాత వీళ్ళు నేరస్తులు కాదు, అంతకంటే కాదు. కాబట్టి ఎంతమంది మిగిలిన ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే 158 మెంబర్స్కి ఆర్డర్ వచ్చేసింది. క్లియర్ కూడా అయిపోయింది. వీళ్ళది మొత్తం క్లియర్ అయిపోయింది. మీరు ట్రైనింగ్కి పోవచ్చు అని చెప్పి క్లియరెన్స్ ఆర్డర్ వచ్చింది. ఈ స్క్రీనింగ్ కమిటీ వేసి స్క్రీనింగ్ కమిటీ 158 మెంబర్స్కి అయిపోయింది. వీళ్ళది ఏం లేదు, సమస్య లేదు. వీళ్ళది జస్ట్ వీళ్ళు ట్రైనింగ్ పోవాలి. ఇప్పుడు ట్రైనింగ్ ఆల్రెడీ సివిల్ ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టీఎస్ఎస్పీ వాళ్ళది మొన్న రీసెంట్గా స్టార్ట్ అయితే ఈ 158 మెంబర్స్లో ఆల్రెడీ 80 మెంబర్స్ వాళ్ళని కూడా ట్రైనింగ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు మాత్రమే వీళ్ళు ఉన్నారు. 78 మెంబర్స్ ఏమో మిగిలి ఉన్నారు. వీళ్ళు ట్రైనింగ్ పోవాల్సిన వాళ్ళు. ఇదొక సమస్య. ఇప్పుడు వీళ్ళకు నిన్నటి మొన్నటి నుంచి మెమో వస్తుంది. నిన్న కూడా ఒక మెమో వచ్చిందట, మీకు 9 నెలల తర్వాత ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వచ్చింది. ఎందుకు ఇంటర్నల్ గా ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా పంపిస్తారు. ఇప్పుడు నిన్న కృష్ణన్న కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ అయింది. రాబోయే రోజుల్లో కూడా దాని మీద గట్టిగా చేస్తామని చెప్పి కూడా అనుకుంటున్నారు. విషయం ఏంటంటే అన్న, సేమ్ నోటిఫికేషన్ ఒకటిసారి పిల్లలు సెలెక్ట్ అయ్యారు. చిన్న మాస్క్ పెట్టలేదు, రాంగ్ రూట్ లోకి పోయిండు. ఇలాంటి కేసుల వల్ల కూడా వీళ్ళని ఆపేశారు. ఇప్పుడు కేసు గ్రావిటీని చూసి అట్లీస్ట్ గవర్నమెంట్ ఉద్యోగాలు గతంలో పోస్కో లాంటి కేసుల్లో కూడా అయిపోతే ఇచ్చేసారు. అది కూడా జరిగింది. ఇప్పుడు కూడా సరే ఆ స్క్రీనింగ్ అనేది చేసిర్రు. ఓకే, దానికి మేము అడ్డుపడలేదు. ఖచ్చితంగా చేయాలి కూడా. ఎందుకంటే డిపార్ట్మెంట్ లోకి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, మైండ్ సెట్ ఏంది అనేది కంపల్సరీ అవసరం. దానికి మేము కాదనలే. ఇప్పుడు 158 మెంబర్స్ కి స్క్రీనింగ్ కమిటీ మెమోరాండం ఇచ్చింది. మీరు అందరికి క్లియర్ ఉంది, యూ కెన్ గో టు ట్రైనింగ్ అని చెప్పి డైరెక్ట్ గా ఆర్డర్స్ వచ్చేసినాయి. అదే టీఎస్ బోర్డే ఇచ్చింది ఇది. కానీ ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ పంపడానికి ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్ లో 2-3 పడతారన్న. దీనికి సపరేట్ గా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి పోవాల్సిన అవసరం లేదు. ఎంతమంది 158 లో 80 ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంకా 78 మంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది వేరే వేరే జిల్లాలు వేరే కమిషనరేట్ లోకి పోతారు. వీళ్ళు ఒక్కొక్క 2 బెడ్లు పడతాయి కావచ్చు ఎక్స్ట్రాగా. ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్ లో 2-3 పోతారు. అడ్జస్ట్ చేయాలనుకుంటే వెంటనే అడ్జస్ట్ చేయాలి. ట్రైనింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ట్రైనింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి ఒక 43 రోజులు అయింది సార్. ఆల్రెడీ లిస్ట్ వచ్చే నాటికి పంపించాలంటే అడ్జస్ట్మెంట్ చేసి పంపించాలంటే పంపించచ్చు సార్. కాకపోతే వీళ్ళు ఏమనుకున్నారు సార్, ఇప్పుడు ఒక 9 నెలలు మళ్ళీ ఒక 9 నెలలు సమస్య ఏంటంటే మళ్ళీ సమస్య ఏంటంటే మళ్ళీ లైవ్ లో ఒక అబ్బాయి ఉన్నాడు సార్, యాక్సిడెంట్ అయిన అబ్బాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్ పోయేది పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ట్రైనింగ్ పోయేటప్పుడు పిల్లల యొక్క మెడికల్ కూడా చాలా అవసరం పడుతుంది. రేపు ట్రైనింగ్ చేయకపోతే మళ్ళీ అక్కడ నుంచి తీసేస్తారు వీళ్ళను. ఇప్పుడు ఆల్రెడీ 2-3 సంవత్సరాలు వీళ్ళు ప్రిపరేషన్ కి దీనికి ఎంత ఇబ్బంది పడతారో మీరు చూసారు. పోయినసారి గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరుద్యోగులను ఎంత చేలు చెండాడినారో అది కూడా మనం చూసినాం. మరి గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు ఏదో ఒక రకం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను వీళ్ళకి నమ్మకం ఇప్పటికి కూడా ఉంది. నేను కూడా వాళ్ళకి అదే చెప్తున్నా. ఒక నిరుద్యోగ జేఏసీ నిన్న కూడా మొత్తం జేఏసీ కూర్చుంది. మీరు కూడా ఆల్రెడీ చెప్పారు అన్న, ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మేము మాట్లాడతాం, అలాంటిది ఏమీ లేదు, నిరుద్యోగుల పక్షాన ఎప్పటికి ఉంటా అని చెప్పారు. కాబట్టి నేను కూడా ఒక నిమిషం ఇది అయిపోయినాక మనం మాట్లాడిద్దాం. ఇప్పుడు సమస్య ఏం లేదన్నది, వీళ్ళని ట్రైనింగ్ పంపించేస్తే ఇంకొక సమస్య తలెత్తదు. కొంతమంది వాళ్ళకి ఇంకా ఆర్డర్ రాలే, స్క్రీనింగ్ ఆర్డర్స్ రాలే, వాళ్ళు నాన్ సెలెక్టెడ్. వాళ్ళు నాన్ సెలెక్టెడ్ అంటే సెలెక్టెడే, జాబ్లు వచ్చిన వాళ్ళే. 158 మెంబర్స్ కి 158 మెంబర్స్ కి స్క్రీనింగ్ ఆర్డర్ వచ్చేసింది. అంటే వీళ్ళకి క్లియర్ అయిపోయింది. వాళ్ళకి ఇంకా క్లియర్ కాలే. వాళ్ళని కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే, చిన్న కేసులు
చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళు. 326 మందిలో కొంతమంది క్లియర్ చేసి కొంతమందిని ఆపేసారు సార్. మీరు పోయి అడిగితే ఏమంటున్నారు అధికారులు? ఇప్పుడు వీళ్ళను 40 రోజుల్లో కంప్లీట్ చేస్తామని అన్నారు సార్. శ్రీనివాసరావు రెస్పాండ్ కాడైన పరిచయం. ఇప్పుడు వేం నరేందర్ అన్న ఇంతకుముందు మన పిల్లలు కలిసినప్పుడు ఒక 40 days పంపిస్తామని చెప్పి ఒక ఆఫీసర్ ఫోన్ చేసి చెప్పిండంట. అక్కడ వాళ్ళు పంపిస్తామని చెప్తారు, వీళ్ళకేమో ఇప్పుడు మెమోలు వస్తున్నాయి. నెక్స్ట్ ట్రైనింగ్ పంపిస్తాం, లేకపోతే నెక్స్ట్ 9 months తర్వాత పంపిస్తాం. ఆల్రెడీ వీళ్ళు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ప్రైవేట్ జాబులు ఎక్కడ చేసుకోలేరు పిల్లలు. ఆల్రెడీ ఈ సమస్యలు మొత్తం అందరికి తెలిసిందే. ఇప్పుడు అటు పోకుండా ఇటు పోకుండా మధ్యలో ఇరుక్కుని ఉన్నారు వీళ్ళు. ఈ మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయితే ఆ ఉన్నది కూడా ఊసిపోతుంది ఉద్యోగం అనేది వీళ్ళ భయం. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమంటారు? పరిష్కారం ఏం లేదన్న. ఇప్పుడు ఆల్రెడీ 8 members ట్రైనింగ్ వెళ్ళిపోయారు. సేమ్ బ్యాచ్ సేమ్ నోటిఫికేషన్ కాబట్టి వీళ్ళని వాళ్ళు కూడా ఆలస్యంగానే పోయిరా. మొన్న అదే వాళ్ళది ఆలస్యంగా స్టార్ట్ అయింది ట్రైనింగ్. వాళ్ళది TSSP కాబట్టి అది కొంచెం 2-3 నెలలు లేట్గా స్టార్ట్ అవుతుంది. ఎప్పటికది అది లేట్గా స్టార్ట్ అయింది. వాళ్ళు కలిసిపోయారు దాంట్లో. వీళ్ళు సివిల్ ముందే స్టార్ట్ అయినాయి, సివిల్ వేయాలి కొంచెం ముందు స్టార్ట్ అయినాయి. ఒక 1.5 month 2 months గ్యాప్ ఉండొచ్చు వీళ్ళకు. సో దాన్ని వీళ్ళు అడ్జస్ట్ చేయవచ్చు. ఇప్పుడు యూనిట్ టెస్ట్ స్కూల్ ఎట్లా అన్నా అట్లనే ఉన్న ట్రైనింగ్ కూడా. స్కూల్ ఎట్లుంటుంది, స్టార్టింగ్ లో యూనిట్ టెస్ట్ లెక్క జరుగుతాయి, చిన్న చిన్న ఏమైనా ఉంటాయి. ఫర్దర్గా లాస్ట్గానే ఆఫ్ ట్రైనింగ్ తర్వాతనే మెయిన్గా జరిగేది మొత్తం కూడా. సేమ్ బ్యాచ్ కాబట్టి వీళ్ళని పంపించేస్తే సీనియారిటీ పోదు, ఈ సంవత్సరం మొత్తం వాళ్ళకి కలిసి వస్తుంది. మధ్యలో ఏమైనా ఇబ్బందులు అయితే పిల్లల జీవితాలు ఆగమైపోతాయి. సో ఒక్కరి జీవితం ఆగమైనా కూడా వాడు మళ్ళీ మనకి 10 లక్షల మందిలో స్క్రూటనైజ్ అయ్యి 1.5% వీళ్ళందరూ. వీళ్ళు కూడా వీళ్ళకి స్క్రీనింగ్ కార్డు రాలే అయినా కూడా 15,000 మంది 10 లక్షల మందిలో వచ్చినటువంటి యువత వీళ్ళు. అంటే మనకు అవసరమైనటువంటి స్టఫ్ ఇది. దీన్ని మనం ఇట్లా మిస్లీడ్ అయ్యేటట్టుగా చేస్తే రేపు మళ్ళీ వాళ్ళు ఇబ్బందులు పడితే చట్టాల మీద ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది. అరే ఇంత కష్టపడి కూడా ఈ అబ్బాయికి 2 సార్లు వచ్చింది జాబు. పోయినసారి కొట్టిండు, మళ్ళీ ఈసారి కూడా కొట్టిండు. కేసు కూడా క్లోజ్ అయిపోయింది అబ్బాయిది. మళ్ళీ ఆయన కూడా ఇప్పుడు ఈ స్క్రీనింగ్ ఆర్డర్లో ఆయన పేరు రాలేదు. ఇంకా కొంతమంది ఉన్నారు అట్లా స్క్రీనింగ్ ఆర్డర్లో పేరు రాని వాళ్ళు. ఓకే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అన్న, మీ ద్వారా నేను గవర్నమెంట్ ఒకటే విన్నవించుకుంటున్నాం. ఈ ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, నిరుద్యోగ చేసి ఎవరు చెప్పినా కూడా మన దగ్గర ఉన్నటువంటి వనరు యువత, చదువుకున్న వాళ్ళు. వీళ్ళు 10 లక్షల మందిలో స్క్రూటనైజ్ అయ్యి 1.5% మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళలో నిజంగానే గ్రావిటీ ఎక్కువగా గ్రీవియస్ కేసెస్ ఉంటే మీరు ఆపండి, మేము కాదంటలేము. చిన్న చిన్న మైనర్ పీటీ కేసులు, చిన్న చిన్న కేసులు ఉన్నాయి, వాటిని కన్సిడర్ చేసి దానివల్ల దేశానికో రాష్ట్రానికో ప్రజలకో ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు మీరు కన్సిడర్ చేసి వాళ్ళని మీరు తీసుకుంటే సుప్రీంకోర్టే 7 సంవత్సరాల లోపు ఉండేటువంటి శిక్షా కాలానికి స్టేషన్ బెయిల్ ఇవ్వమని చెప్తారు. అది సుప్రీంకోర్టే అంతవరకు కన్సిడర్ చేయొచ్చు అంటుంది. కాబట్టి ఏదో ప్రామాణికం తీసుకొని వీళ్ళని చిన్న చిన్న కేసులు ఉన్న వాళ్ళని కన్సిడర్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. చాలా పెద్ద రాష్ట్ర ప్రభుత్వం అలాగే రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ బోర్డు కూడా వీళ్ళకి తక్షణమే వీళ్ళని ట్రైనింగ్కు పంపి వీళ్ళ సర్వీస్ లాస్ కాకుండా మళ్ళీ 9 నెలల కాలం వెయిట్ చేస్తే ఈ మధ్యలో ఏదైనా జరగని పొరపాటు ఏం పని చేసుకోలేడు, ఎవడన్నా ఇక్కడ కేసులో గీసులో ఏదో ఇరిగితే లేదో కథ అయిపోతుంది. కాబట్టి ఆ పరేషాన్ కాకుండా రిక్రూట్మెంట్ బోర్డు చర్యలు తీసుకోవాలని చెప్పి క్యూ న్యూస్గా తీన్మార్ మల్లన్నగా నేను కానీ మేమంతా కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి నేను కూడా అధికారులతో మాట్లాడాను. ఖచ్చితంగా మాట్లాడాలి. చేయండి భయ్, చేయండి సార్. కొంచెం మా దృష్టి మా సమస్యని వాళ్ళదైనా మాదైనా సీఎం దగ్గరికి తీసుకుపోండి సార్ మమ్మల్ని ప్లీజ్ సార్. సార్ మేము తిరగని వాళ్ళు అంటూ లేరు సార్. మాక్సిమం గవర్నమెంట్ అందరినీ తిరిగినాం, అందరి దగ్గర పోయినా అందరి కాళ్ళు పట్టుకున్నాం, చేతులు పట్టుకున్నాం. ఇక ప్రతి ఒక్కరిని ఇప్పుడు నా వంతు ప్రయత్నం బహుశా నేను న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. మీరు న్యాయం చేశారని మేము ఇక్కడ మాలాగానే శిక్షలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి కొంతమందికి వచ్చేసినాయి సార్. మాకు కూడా మేము కూడా కోర్టు నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చిన 300 మంది ఉండే ఒకటే సార్ డివైడ్ చేసేసిండు. అందరూ ఒక దగ్గర ఉండకోకుండా జస్ట్ డివైడ్ చేసేసి వాళ్ళేమో ట్రైనింగ్ పంపించలేదు, మాకేమో ఆర్డర్ చేయట్లేదు. ఓకే, మాకు లిస్ట్ ఉందో లేదో కాంప్రమైజ్ 120 మంది, ఇంకొక 50 మెంబర్స్ రాలేదు. అందరూ కూడా చిన్న చిన్న సెక్షన్. ఒకసారి సెక్షన్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత చిన్న సెక్షన్ అనేది. చాలా చిన్న చిన్న సెక్షన్లు కావాలని రాబోయే నోటిఫికేషన్ లో కూడా మళ్ళా 307 లోనే ఒకరిద్దరు 307 రెడ్ విత్ కొన్ని గ్రీవియస్ ఉన్నాయి. ఓకే, మనం దానికి ఏమంటలేం. ఇప్పుడు 290 చిన్న చిన్న కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కేసులు ఆల్రెడీ అక్విటల్ అయిపోయినాయి. ఇప్పుడు చూడు 324, 506 ఎక్కడైనా చిన్న గొడవ అయితే జస్ట్ నెట్టేసినప్పుడు 324 చేస్తారు. ఇప్పుడు దాన్ని కూడా అక్విటల్ అయిపోయింది మళ్ళీ ఈ అక్విటల్ ఇక్కడ.
సో ఇలాంటి ఏంటంటే చిన్న చిన్న కేసులు అక్విటల్ అయినాయి ముఖ్యంగా. ఒక్కొక్కళ్ళు 2-3 నోటిఫికేషన్ నుంచి కొడుతూనే ఉన్నారు సార్, ఉంది కూడా పోలేకపోతారు. ఈ పోస్కో ఇవి చేయాల్సింది. లేక ఇప్పుడు ట్రయల్లో ఉన్నాయి, ఆపినా పర్లేదు అన్న ఇబ్బంది లేదు. అక్విటల్ అయిపోయినాయి, కేసు క్లోజ్ అయిపోయింది. మీరు అడగడం కరెక్టు, అది చేయాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఒకసారి ఆలోచించుకొని ఈ ఎవరికైతే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు సివియర్గా ఉన్నటువంటి కేసుల విషయంలో మీరు ఆలోచించుకోండి, తప్పేం లేదు. కానీ చిన్న చిన్న కేసులకు అక్విటల్ అయినటువంటి వాటి విషయంలో కూడా ఇంతే పట్టుతో ఉండకుండా వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళలో ఏమైనా పరివర్తన మార్పాలంటే సపరేట్ క్లాస్ పెట్టి చెప్పు. పరివర్తన మార్పు తేవాలనుకుంటే ఏదైనా ప్రత్యేక క్లాస్ పెట్టైనా చెప్పు. ఇప్పుడు అన్న వాళ్ళు పరివర్తన అయ్యారు కాబట్టి సంవత్సరాల తరబడి కూర్చొని చదువుకుంటూ ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్డ్, వాళ్ళ గురించి మనం వాళ్ళ క్యారెక్టర్ను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. 10 లక్షల మందిలో వచ్చిన వాళ్ళు కాబట్టి దయచేసి అదొక విషయం అన్న. ఇంకొక విషయం కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నా, రాబోయే నోటిఫికేషన్లో కూడా ఈ చిన్న చిన్న మైన్యూట్ ఏమైనా చిన్న చిన్న కేసెస్ ఉంటే వాళ్ళని ఇట్లా ఆపి మళ్ళీ డివైడ్ చేసి ట్రైనింగ్ అక్కడ అయిపోతుంటే లాస్ట్ టైం వాళ్ళు ఏం చేసారు, ట్రైనింగ్ ఇష్టం వచ్చినట్టు చేసారు. ఒకరికి ఆర్డర్ ఇచ్చేసారు, జియో 46 ఏమో అక్కడనే ఉంది, వీళ్ళేమో డైరెక్ట్ రిజల్ట్ ఇచ్చేసారు. కావాలని విభజించి మొత్తం అందరూ గందరగోళం చేసేసి ఏదో ఒక రకంగా ఆపాలి. ఎలిమినేషన్ మెథడ్ పాటించారు అన్న వాళ్ళు. ఎట్లా దీన్ని సాల్వ్ చేయాలని చూడలే. అవును, ఆ మెథడ్ ని ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం అంటారు కాబట్టి ఖచ్చితంగా నమ్ముతున్నాం. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా అన్న ఏదైనా కూడా చెప్తున్నారు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చినా అన్న. తప్పకుండా నా దృష్టికి వచ్చింది. ఈవినింగ్ లో మాట్లాడి మీకు ఒకసారి మాట్లాడినా. ఇంకొక విషయం, మీరు వెళ్ళండి అన్న. ఇప్పుడు మన ఛానల్లో నేను ఒక పర్సనల్ మన విషయం ఒకటి మాట్లాడాలన్నా. ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతా. ఎందుకంటే అన్న లాస్ట్ టైం మనం ఇద్దరం కూర్చొని ఇంటర్వ్యూ చేసినాం. ఆ ఇంటర్వ్యూ జరిగినప్పుడు కొంతమంది అంటే అంతకుముందు ఎప్పుడు కూడా ప్రజలకు కొంతమంది ఎట్లుంటారు అంటే శాశ్వత శత్రువులేగానే ఉంటారని అనుకుంటారు. ఇప్పుడు మేము యువత కోసం ప్రజల కోసం కొట్లాడతాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు నచ్చకపోతే, భావాలు నచ్చకపోతే విమర్శిస్తాం, డెఫినెట్గా విమర్శిస్తాం. అక్కడ ఏ దోస్తాను ఉండదు, ఏం లాలచి పని ఉండదు. ఇంకేదైనా అవసరం వచ్చిన సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది చేస్తారని అనుకున్నప్పుడు మేము మీ దగ్గర కావచ్చు, గవర్నమెంట్ దగ్గర వస్తాం. మన ఇద్దరం కూర్చొని మాట్లాడినప్పుడు చాలా మంది, నేను ఎవరికి ఇండివిజువల్గా నేను రిప్లై చేయలే, కానీ మీ క్యూ న్యూస్ ద్వారా నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా. మేము ప్రజల కోసం, యువత కోసం పనిచేసేటోళ్ళం. ఎవరైతే ప్రజల కోసం, యువత కోసం పనిచేయడానికి ముందుకొస్తారో, చేయగలుగుతారో, బరాబర్ వాళ్ళతో చేయగలుగుతాం. ఆ రోజు మీతో కూడా నేను మాట్లాడి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు క్లియర్ చేయమని అడిగిన. మీరు బరాబర్ వచ్చిర్రు. 2014 నుంచే మీరు ఒక పబ్లిక్ ఫిగర్ అయినా కూడా మీరు నాకు వచ్చారు. నేను ఏదో గొప్ప అని చెప్పట్లే. ఎందుకు వచ్చినా మీరు బాధ్యత అనుకుని వస్తున్నాను అని మీరు చెప్పిర్రు. నేను కూడా అరే ఇంత పెద్ద మనిషి బాధ్యతను వస్తుంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేసిన. మనం కూర్చున్నాం, నేనేమి ఓటేయమని అడగలే, బరాబర్ ఉన్న డౌట్లు అడిగిన, నెగిటివ్గానే నేను మాట్లాడిన. ఓటు కూడా అభ్యర్థించలే. నేను కూడా మళ్ళీ నేను సపోర్ట్ చేస్తున్నాను కూడా చెప్పలే. సమస్యలు ఇవి ఉన్నాయన్నది మీరు యాక్సెప్ట్ చేసిర్రు. ఎస్ అన్న, ఎస్ తప్పిదం జరిగిందన్నారు. మీరు పెద్ద మనసుతో మీరు క్షమాపణ కూడా కోరిర్రు. అది మనిషి అనేటప్పుడు మీ చేసేటువంటి పనులను బట్టే మా రియాక్షన్ ఉంటుంది. నాకు నచ్చింది కాబట్టి ఎస్ ఈ రియాక్షనే కావాలని అనుకున్నాం అన్న. రేపు కూడా ఎలక్షన్ తర్వాత కూడా ఏ సమస్య ఉన్నా బరాబర్ మాట్లాడతానని చెప్పిర్రు. నేను ఇది చేస్తారా లేదా అని చెప్పి ట్రై చేద్దామని నేను ఫోన్ చేసిన. నిన్ననే ఆర్ కృష్ణ మేము అందరం చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని చెప్పినాం. కానీ మీరు కూడా మాట ఇచ్చారు కాబట్టి ఒక ఫోన్ చేసిన నేను. మళ్ళీ ఈ సమస్య ఉంది మరి మాట్లాడతారా అంటే పక్కకున్న కొంతమంది ఏం చేసారు, లేదు ఎట్టి బస్సులో పిలవడం మీరు కావాలని చూడండి అని చెప్పారు. లైవ్లో ఈ తమ్ముడు ఉన్నాడు, నేను లైవ్లో మీకు ఫోన్ చేసిన, లేదన్నా మీరు రండి అని చెప్పారు. కాబట్టి ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా ఏదో చూడ నేతానందం కోసం ఒక ఇద్దరు కొట్లాడుకుంటూ ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉండాలి. సమస్యలు ఎప్పటికి ఇట్లనే ఉండాలని అనుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కొంతమంది నెగిటివ్గా ఒకటి చేస్తే ఇద్దరు చేస్తే ముగ్గురు చేయడం. అడిగిన ప్రశ్నలకు ఒక ఎవిడెన్స్ చూపి అన్నాను మీరు నాకు చెప్పారు. నేను ఒక 1 వీక్ ట్రై చేసిన ఎవిడెన్స్ల కోసం. మీ ఎవరెవరు మీకు అగెనెస్ట్ ఉంటారో అందరితో మాట్లాడినా. అరే భయ్ ఒక ఎవిడెన్స్ ఇవ్వండి రా, వెనక తీసుకుంటాడు రా భయ్, నేను కొట్లాడతారా భయ్ అని చెప్పిన. మరి ఎవరు కూడా ఎవిడెన్స్ ఇవ్వలే. కాబట్టి బరాబర్ 100% మీకు సపోర్ట్ చేస్తున్నామన్నా. అది మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది పాయింట్ కాదు. ప్రజల గుండెల్లో తీర్మానం మల్లన్న అంటే ఒక మార్క్ ఉంది. నిన్న కూడా అదే మాట్లాడుకున్నాం మేము అందరము. మీరు ఆ మార్క్ మీకు అతిపెద్ద పదవి, దాంట్లో మీరు కొనసాగాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా మీకు సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ మైక్ ఇస్తే మేము కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్. రైట్, నమస్తే అందరికి. రైట్గా ఢిల్లీలో 52.9 డిగ్రీలు, దేశంలోనే అత్యధికం, ప్రపంచవ్యాప్త గరిష్టాల్లో 5వ స్థానం. మధ్యాహ్నం మండుటెండ, సాయంత్రం వానతో ఊరట. ఎండ దెబ్బకు ఢిల్లీలో జీవితకాల గరిష్టానికి విద్యుత్ డిమాండ్ 52.9 డిగ్రీలు. సెన్సార్ తప్పిదం కావచ్చని ఐఎండీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. నీటి వృధాపై 2000 జరిమానా, నిఘాకు 200 బృందాలు. ఢిల్లీ జలమండలి ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి అతిశి ఆదేశాలు. నేడు కేరళకు నైరుతి, అలాగే రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోనూ ఎండ ప్రచండం.
మంచిర్యాల జిల్లా కొండాపూర్లో 46.4 డిగ్రీలు, నీల్వాయిలో 46, అశ్వాపురం బెల్లంపల్లిలో 45.8, మంచిర్యాల పెద్దపల్లి భద్రాద్రిలో వడదెబ్బతో 5 మృతి చెందినటువంటి ఘటన మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. బ్రాండెడ్ బీర్ల కొరత, ఉత్పత్తిలో 3వ షిఫ్ట్ కు అనుమతి ఇవ్వని ఎక్సైజ్ శాఖ, కొత్త బ్రాండ్ల పర్మిషన్ వైపే మొగ్గు, సోమ్కే కాదు టైట్, మౌంట్ ఎవరెస్ట్ ఎగ్జోటికాకు అనుమతి, డిమాండ్ ఉన్న వాటి సరఫరా అంతంతే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 357 వైన్ షాపులు ఉన్నాయి. వీటిలో 2 నెలల నుంచి బ్రాండెడ్ బీర్లు దొరకడం లేదు, వచ్చినా అతి తక్కువగానే. నల్గొండ జిల్లాలో కింగ్ ఫిషర్ బీర్తో పాటు ప్రముఖ బ్రాండ్లకు చెందిన బీర్ల కొరత తీవ్రంగా ఉంది. వేసవిలో అందరూ అధికంగా కోరే కేఎఫ్ లైట్ కోసం జిల్లాలోని దుకాణదారులు 100 కార్టన్ల కిన్నెట్ పెడితే బెవరేజ్ కార్పొరేషన్ ఇచ్చింది 10 కార్టన్లు ఇస్తా ఉందట. ఏం కొరత? తాగుబోతుల సంఘం కూడా దీని మీద స్పందించి ఢిల్లీలో నీటి కొరతతో కార్లు గడిగితే 2000 ఫైన్, ఇక్కడనే బీర్ల కొరత. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ కు 50 సీట్లు కూడా రావని సర్వేలో వెల్లడి. అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక వనరులపై దాడులు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే ఎస్ఐబి చీఫ్ మకాం. ఈసీ విధుల నుంచి తప్పించిన ఎస్ఐబి చీఫ్ కు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి నిరంతరం టచ్ లో ఉన్నాను. 2 నెలల్లో అదే పోస్టులోకి వస్తానని అందరికీ చెప్పా. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్ రావు. ముందే కేసీఆర్ సర్వే చేసుకున్నట్ట 50 సీట్లు కూడా వచ్చే పరిస్థితి అయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో విపక్షాలకు వచ్చేటువంటి ఆర్థిక నిధుల పైన దాడులు చేయాలని చూసిరట. ఇగో వాడు మొత్తం ఈసీ బదిలీ చేసినా కూడా, ఈసీ విధుల నుంచి తప్పించినా మళ్ళీ చాలనే కూర్చొని ఈ పని చేసినట. చూసుకో, ఇది కేసీఆర్ కుటుంబం చరిత్ర, కేసీఆర్ హిస్టరీ. రిటైర్ అయిన నుండి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. నాకు తెలియదు అంటారు. సీఎం సంతకం లేకుండా ఎట్లా వస్తారా బాబు? ఉమామహేశ్వరరావు కేసు కీలకంగా డైరీ. 50 మందితో నెట్వర్క్. 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఏసీపీ. పోలీసులు, వ్యాపారులు, నేతలతో కోట్లలో పెట్టుబడి పెట్టించిన ఏసీబేట. అగో బీఆర్ఎస్ పార్టీని వరుసగా 3వసారి అధికారంలోకి తెచ్చేందుకు అప్పటి ఎస్ఐబి చీఫ్ నేతృత్వంలో తామంతా కలిసి పనిచేసినట్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన నేరాంగీకార వాంగ్మూలంలో వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రవణ్ కుమార్ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ పార్టీ 50 సీట్లు కూడా రావని తేలింది. ఆ సర్వే వివరాలను ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ ముందు ఉంచాను. అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక మూలాలు, వారి ఆర్థిక సాయం చేసేటువంటి కంపెనీలను బ్లాక్మెయిల్ చేసినట్టు కేటీఆర్ కుటుంబం. ఇది వాళ్ళ చరిత్ర. ₹500 కోట్ల సర్కార్ భూమి స్వాహా. గంధంగూడ భూమి ప్రభుత్వానికి చెందిందంటూ పెట్టిన బోర్డు. నిషేధిత జాబితాలోని భూమికి నకిలీ డాక్యుమెంట్లు. గంధంగూడలో 9.36 ఎకరాల ప్రభుత్వ భూమికి ధరణిని అడ్డు పెట్టుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చకచకా పావులు. రాజకీయ నేత కుమారుడి పేరిట భూ బదలాయింపు. ఇటీవలే అధికార పార్టీలో చేరిన ఆ నేత విచారణ జరిపి పాస్బుక్లు రద్దు చేసిన కలెక్టర్. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు, భూమి స్వాధీనం. చూసుకో. పత్తి విత్తనాలకు కొరతే లేదు, సాగుకు సరిపడా ఉన్నాయి. విపక్షాలవి అసత్య ఆరోపణలు. రైతులపై లాఠీ చార్జ్ కూడా అవాస్తవం. ఈసారి 1.24 కోట్ల పత్తి విత్తనాల ప్యాకెట్లు, ఇప్పటికే 51 లక్షల ప్యాకెట్లు అందుబాటులోకి. 10 లక్షల విత్తన ప్యాకెట్లను రైతులు కొన్నారు. గందరగోళం సృష్టిస్తే ఉపేక్షించాం. తుమ్మల రైతులకు విత్తనాలు అందేలా చూడండి. కలెక్టర్లకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ లేఖ రాసిండు. గంటలో నిర్ణయం తీసుకోవాలి. నగదు రహిత వైద్య సేవలపై ఆరోగ్య బీమా సంస్థలకు IRDAI ఆదేశం. అన్ని వర్గాల వారికి పాలసీలు ఇక అందుబాటులోకి తేవాలని సూచన. లిక్కర్ కేసులో అనుబంధ ఛార్జ్షీట్కు కోర్టు ఓకే చెప్పిందంట. 3న న్యాయస్థానం ముందుకు ఎమ్మెల్సీ కవిత వస్తుంది. మళ్ళీ అనుబంధ ఛార్జ్షీట్ వేస్తారట. మళ్ళీ అనుబంధం మంచిగా ఉన్నది. అయితే నగదు రహిత వైద్య సేవలు ఏది మనం ఈ ఇన్సూరెన్స్ లో ఉంటాయి కదా, ఇన్సూరెన్స్ అప్లై చేస్తే రాత్రి వరకు చెప్తుంటాడుగా, ఇవాళ పొద్దుగాల అప్లై చేస్తే అట్లా కూడా గంట సేపట్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి IRDAI ఆదేశాలు జారీ చేసింది. అన్ని చేస్తారు తెలుసా ఇట్లా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంటుంది, అన్ని ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ అయితే బిల్లు కట్టు, ఒకవేళ ఇన్సూరెన్స్ వస్తే చూద్దామంటాడు. బిల్లు కట్టిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేయడు. దాంతో ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పడతారు, చాలా మంది ఇబ్బంది పడతారు. మైనర్ వాహనం నడిపితే 25,000 జరిమానా. 1 నుంచి కొత్త నిబంధనలు. RTO కార్యాలయానికి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్. ఆన్లైన్ ఆధార్ అప్డేట్ 14 వరకు ఉచితమేనట. కాంగ్రెస్ తో బంధం శాశ్వతం కాదు. బీజేపీ ఓటమే మా ప్రస్తుత లక్ష్యం. కూటమిదే గెలుపు. కమలం గెలిస్తే ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలంతా జైలుకే. సీఎం పదవికి రాజీనామా చేయను. 2న తిరిగి జైలుకు వెళ్లేందుకు సిద్ధం కేజ్రీవాల్. కేజ్రీకి సుప్రీంలో నిరాశ. బెయిల్ పొడిగింపుకు సుప్రీం ఒప్పుకోలే. కొడుకును కాపాడబోయి తండ్రి అనంతలోకాలకు పోయిందట. ఏపీలోని బాపట్ల జిల్లా నల్లమడ వాగులో మునిగి 2 మృతి, మరో 2 వ్యక్తులు గలంతు. వీరు హైదరాబాద్ బాలానగర్ వాసులు అంటూ ఒక వార్త. ఇక మా మంచి కార్యకర్త భువనగిరిలో ఉంటాడు అత్తార్బాయ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వాళ్ళ తండ్రి గారు చనిపోయినట్టుగా తెలిసింది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్ర జ్యోతి ఇది. ఇక నమస్తే శనార్థి తెలంగాణ చూద్దాం. ఎవరైనా ఈ డిఎస్సి SGT ఈ కోర్సులకు సంబంధించి మెటీరియల్ అంతా ఇగో ఇక్కడ స్కాన్ చేసుకుంటే యాప్ వస్తుంది. ఈ యాప్లో
మొత్తం ఫ్రీగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ క్లాసులు ఉంటే అన్ని వినొచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2 క్లాసులు కూడా ఉన్నాయి కొన్ని. భాగ్యనగరంలో బాపు, ఢిల్లీలో బిడ్డ, స్కాముల్లో రాటుదేలిన కల్వకుంట్ల కుటుంబం. హాట్ టాపిక్ గా ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్. జర్నలిస్టుల నుంచి జడ్జీల దాకా, ప్రత్యర్థుల నుంచి సొంత పార్టీ నేతల వరకు 3 షిఫ్టులు, స్పెషల్ టీంలు. ఫోన్ ట్యాపింగ్ అసలు సూత్రధారి కేసీఆర్. కవిత మూలాలు మహిళ కాదంటున్న కవిత మామూలు మహిళ కాదంటున్న ఈడీ. 2 ఏళ్లలోనే 11 ఫోన్ల వినియోగం. లిక్కర్ స్కామ్ లో కవితే కీలక సూత్రధారట. మామూలు మహిళ కాదట. మామూలు మహిళ ఏం కాదట. స్టార్ మహిళట. స్టార్ మహిళ, లిక్కర్ స్టార్ మహిళ. ఫోన్ ట్యాపింగ్ పై జోరుగా విచారణ. అధికారుల వాంగ్మూలాలతో ట్యాపింగ్ తేట తెల్లమైపోయింది. కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్న వైనం. కాక తప్పు చేయలేదంటున్న బీఆర్ఎస్. కేసీఆర్ సిబిఐ విచారణ కోరొచ్చు కదా. సీఎం కేసీఆర్ నేతల కామెంట్స్. సిబిఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్. 1200 మంది ఫోన్లు ట్యాపింగ్. ప్రణీత్ రావు వాంగ్మూలంతో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయట. చూడ్రి కేసీఆర్ కుటుంబం చూడ్రి చేసిన లుచ్చా పని అంతా బయటపడ్డది. ఇప్పుడు మళ్ళా మేము సంసార్లము, మా అంత సిపాయి లేడు, ప్రజలు తప్పు చేసిరంటుండే కేటీఆర్. ఇంకా ఆయన ఎవరు, నువ్వు రావాలి బాపు అది ఉందా వీడియో? ఓట్లుగానే బ్యాచ్ అది కూడా. అదే బ్యాచ్. కొత్త చిహ్నం సిద్ధం. నమూనాలపై సీఎం రేవంత్ సమీక్ష. తెలంగాణ లోగో గీతంపై సుదీర్ఘ చర్చ. 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన. జూన్ 2న లోగోతో పాటు గీతం కూడా ఆవిష్కరించబోతా ఉన్నారు. ఇక అట్టహాసంగా ఆవిర్భావం. పరేడ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు. 20,000 మంది పట్టే భారీ షామియానాలు. ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతా ఉంది తెలంగాణ ఫార్మేషన్ డే రోజు. కేజ్రీవాల్ కు చుక్కెదురు. బెయిల్ గడువు పెంచాలని సుప్రీంకోర్టులో కేజ్రీ పిటిషన్ వేసుకున్నాడు. పిటిషన్ లిస్టింగ్ కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు ఆయన స్వేచ్ఛ ఉంది. ఈ పిటిషన్ విచారణార్హమైనది కాదని వెల్లడించిందట. బెయిల్ పిటిషన్ బెయిల్ 1 వారం రోజులు పెంచాలి, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి చెప్తాను. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపులు. పలు నంబర్ల నుంచి ఫోన్ కాల్స్. చంపుతామంటూ బెదిరింపులు. తెలంగాణ డీజీపీతో పాటు అమిత్ షాకు ఫిర్యాదు చేసిరట. ఇక కవితకు మరో షాక్. ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్. జూన్ 3న నిందితులందరూ కోర్టులో హాజరు కావాలని సమన్లు జారీ చేసిందట. ఇక సేవాలాల్ బోధనలు అనుసరణీయం. ఆయన బోధనలను భవిష్యత్ తరాలకు అందించాలి. రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ, మేడారం పూజారులతో సీతక్క చర్చలు సఫలం. ఇక దీక్షలు విరమించిన సమ్మక్క సారలమ్మ పూజారులు అక్కడ. ఇక విత్తనాల కొరత లేదు. పత్తి విత్తనాల కొరత అవాస్తవం. కావాలనే అసత్య ప్రచారం. రైతులపై లాఠీ చార్జ్ జరగలేదు. రైతు భరోసా కింద ఎకరాకు 15,000. రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యాదాద్రి భక్తులతో కిటకిట. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పోటెత్తుతున్న భక్తులు. వ్రత మండపం ఉండి ద్వారా 4 కోట్ల ఆదాయం. గత ఆదివారం ఒక్కరోజే 1 కోటికి పైగా కానుకలు వచ్చినాయట. మల్లన్న మజాక ఇది ఒక పేరు కాదు. ఆపత్కాలంలో అండగా నిలిచే బ్రాండ్గా ముద్ర పడిపోయింది. ఓ జర్నలిస్ట్ గానో రాజకీయ నేతగానో కాదు, మానవత్వానికి మారుపేరుగా నిలుస్తున్నారు. పొలిటికల్ లీడర్లు కోట్లు వెనకేసుకుంటే తీన్మాన్ మల్లన్న మాత్రం అభిమానుల ప్రేమ అనే అంతులేని ఆస్తిని సంపాదించుకోవడం గమనార్హం. యూసుఫ్ గూడ్లో ఓ ఆటో డ్రైవర్ తన ఆటో వెనుక తీన్మాన్ మల్లన్న గురించి ఇలా రాసుకోవడం విశేషం. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కాగా ఇది తీన్మాన్ మల్లన్న సంపాదించుకున్న ఆస్తి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తారట. రైట్ గా ఇది శనార్థి తెలంగాణ. మిగతా దిశ పత్రిక. ఇక ఢిల్లీ భగభగ రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత. నగర చరిత్రలో ఇదే మొదటిసారి. చల్లని కబురు. 24 గంటల్లో కేరళకు నైరుతి. ఐఎండి కీలక ప్రకటన చేసిందట. జూన్ 3న లాసెట్ 3 సెషన్లలో ఎగ్జామ్స్ జరుగుతాయంట. లాసెట్ పీజీఎల్ సెట్ పరీక్ష వచ్చే నెల 3వ తేదీన నిర్వహించనున్నట్టు లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు. ఇక ఫిరాయింపుల దశాబ్ది. జెండా ఏదైనా అధికారమే నేతల అజెండా. రాష్ట్రంలో నయా పొలిటికల్ ట్రెండ్ ఏంది? నిన్న బీఆర్ఎస్ లోకి నేడు కాంగ్రెస్ లోకి. ఓ దశలో అస్తిత్వం కోసం అస్తం పార్టీ పాటలు పూర్తిగా కనుమరుగైన తెలుగుదేశం పార్టీ. అవకాశం రావడంతో షర్మిల ఏపీకి షిఫ్ట్. నేషనల్ పాలిటిక్స్ కోసం బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్. ప్రజా నిరసనలు ఉండొద్దని ధర్నా చౌక్ క్లోజ్. అరెస్టులు, నిఘాతో విపక్షాలపై సర్కార్ ఒత్తిళ్లు. హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై నీళ్లు. పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాసింది దిశ పత్రిక. ఈ దశాబ్ది తెలంగాణలో ఏం జరిగింది? తెలంగాణలో అధికారం ఎక్కడుంటే అక్కడ షిఫ్ట్ అవుతా ఉంటారు లీడర్లు అంతే. వీళ్ళే కార్యకర్తలు యాంగిల్ చెప్పుకుంటారు, కింద యాంగిల్ చెప్పుకుంటారు. వీళ్ళ లీడర్లు అంతా మళ్ళీ మీద కలిసిపోయి అలా ఉంటారు అన్నట్టు. స్వరాష్ట్రంగా తెలంగాణ నేను చాలా చోట్ల చూసిన. చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు తిని కేసులు ఎదుర్కొని కొట్లాడి యుద్ధాలు చేసిర్రు. వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో తీసుకొచ్చి పెట్టి ఆడ తీసుకొచ్చి పెడితే మరి వీళ్ళంతా ఎడుకోవాలి కష్టపడ్డ వాళ్ళంతా.
స్వరాష్ట్ర తెలంగాణ ఉనికిలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. బోటాబోటి మెజార్టీతో టీఆర్ఎస్ అధికారం చేపట్టడంతో ఆ పార్టీ నేతలు ఫిరాయింపులకు తెరలేపారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీ మొదలు సర్పంచ్, వార్డు మెంబర్ వరకు చాలా మంది తమ పార్టీలకు గుడ్ బై చెప్పి అధికార పార్టీలకు జంప్ అయ్యారు. ఫలితంగా 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోయింది. తెలుగుదేశం పార్టీ ఊసే లేకుండా పోయింది. నాటి నుంచి మొదలైన జంపింగ్ ట్రెండ్ నేటికి కొనసాగుతూనే ఉన్నది. అధికారంలో ఏ పార్టీ ఉంటే అందులోకి మారడమే నేతల అజెండాగా పెట్టుకున్నారంటే దశాబ్ద కాలానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కథనాన్ని దిశలో చూడొచ్చు. ఇక ఫినిషింగ్ టచ్ రాష్ట్ర గీతం చిహ్నం నేడే ఫైనల్ అంట. సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అందశ్రీ కీరవాణితో చర్చలు, ఉద్యమకారులు, నిపుణులతో ఒపీనియన్ తీసుకున్నారంట. గట్టిగా చీనాల మార్పుపై బీఆర్ఎస్ నిరసనలు. చార్మినార్, వరంగల్, కాకతీయ తోరణం వద్ద ఇవాళ ప్రొటెక్ట్ చేయబోతా ఉన్నారు. ఎవరికి జనమే వద్దంటురా నాయన. లీకు వీరులు, గులాబీ నేతలకు ప్రభుత్వ ఇన్సైడ్ సమాచారం. 4 ఐఏఎస్ల నిర్వాకం. డెసిషన్ తీసుకోకముందే మాజీ మంత్రులకు చెరవేత. దాని ఆధారంగానే ప్రభుత్వంపై విపక్ష నేతల విమర్శలు. ఆధారాలతో సహా పట్టుకున్న రాష్ట్ర సర్కార్. సన్నబోడ్లకు బోనస్ చర్చతో బయటపడ్డ వ్యవహారం. కోడ్ తర్వాత 4గురిపై బదిలీ వేటేసేటువంటి అవకాశం ఉందట. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట. 4 ఎవరు? ఐఏఎస్లే కాదు, తర్వాత ఇంకో కొన్ని శాఖల అధికారులు కూడా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ దేశద్రోహం. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో సీఎం వెనకడుగు. కాంగ్రెస్, ఢిల్లీ పెద్దల ఒత్తిడితో కేసులో రాజీ. ఆగస్టు సంక్షోభం వస్తే మేము రక్షించబోం. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఈడీ ఛార్జ్షీట్ కు కోర్టు ఓకే. కవితతో సహా 5గురిపై అభియోగాలు. వచ్చే నెల 3న హాజరు కావాలన్న స్పెషల్ జడ్జి. 2 జైల్లో ఉన్నందున ప్రొడక్షన్ వారెంట్. మరో 4గురికి రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే గమ్మత్ విషయం ఏంటంటే మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత లుచ్చా పనిచేసిందో ఇగో బయటపడ్డది. అదే చూడన్నా. బీఆర్ఎస్ అడ్డగోలు ఖర్చు. ఇజ్జత్ కా సవాల్గా మండలి బై ఎలక్షన్స్. పార్టీ అకౌంట్ నుంచి ఏనుగుల రాకేష్ పేరిట ఫాతిమా నగర్ యూబీఐలో కొత్త ఖాతా. పార్టీ అకౌంట్ నుంచి 20 కోట్లు ట్రాన్స్ఫర్. మరో రోజు 5 కోట్లు. పార్టీ చెక్ ద్వారా ఇంకో 5 కోట్లు. ఎమ్మెల్సీ తాతామాద అకౌంట్ నుంచి 50 లక్షలు. రాజయ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి 22 లక్షలు. వడితెల, నన్నపనేని ఖాతాల నుంచి ట్రాన్సాక్షన్స్. 34 సెగ్మెంట్ల ఇన్ఛార్జీల నగదు బదలాయింపు. పెట్రోల్ బంకులు, కాంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు ట్రాన్స్ఫర్. వైట్ను బ్లాక్ చేసి ఓటర్లకు పంపిణీ. ఈ నెల 28న ఖాతా మొత్తం ఖాళీ అయిపోయింది. కళ్ళు మూసుకున్న ఈడీ, ఐటీ. చూసుకో ఇగో చూడు, ఇది క్లోజ్ చేయి. ఇగో ఆ ఖాతా ఎక్కడెక్కడ ఎన్ని పైసలు పోయినాయి, ఏం లెక్క. ఇగో ఇది అకౌంట్ వివరాలు. ఇప్పుడు బ్యాలెన్స్ నిల్లు చూసుకో. ఇగో 5 కోట్లు ఒకసారి పడ్డాయి. ఇగో మళ్ళొక 5 కోట్లు. ఇక్కడ 5 కోట్లు 40 లక్షలు జరుగుతలేదు. ఇగో ఎట్లా ట్రాన్సాక్షన్ చేసారు చూడరు. ఇగో పెట్రోల్ బంకులకు, దానికి, దీనికి. ఇగో వీళ్ళందరికీ ఇగో ఇట్లా కొట్టిరు. ఇట్లా కొట్టి మొత్తం పైసలు పంచారు. 32 కోట్ల రూపాయలు. 32 కోట్ల రూపాయలు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు పంచినాయి. 32 కోట్ల 20,60,952 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలకు పంచిన పైసలు ఇవి. బిట్స్ పిలాని కథకి ఇది. బిట్స్ పిలాన్లో అది నోట్ చేసే కథ. రైట్గా అయిపోయింది కదా. ఓకే. దిశ లోపం ఎక్కడ? ఆర్టీఓ సిబ్బంది ఇష్టారాజ్యం. స్మార్ట్ కార్డులపై సమాచారం కరువు. రోజులు గడుస్తున్నా అందని కార్డులు. స్పీడ్ పోస్ట్లోనూ కనిపించని డిస్పాచ్ డేటా. పెండింగ్ డిఏలు ప్లీజ్. మంత్రులు, ఆఫీసర్ల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు. 4ంటిపై పట్టుబడుతున్న ఎంప్లాయీస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. పెండింగ్ డిఏలు 4 ఉన్నాయి. కనీసం 2 విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. కేఎల్పై రెవెన్యూ కరుణ. ఎక్స్చేంజ్ పేరిట భూమాయాజాలం. ప్రైమ్ లొకేషన్లో 5 ఎకరాల ల్యాండ్ అప్పగింతకు రంగం సిద్ధం. ఇప్పటికే వర్సిటీకి అనుకూలంగా తహసీల్దార్ రిపోర్ట్. గాజుల రామారంలో ప్రైవేట్ యూనివర్సిటీకి ప్రభుత్వ భూమి పోతా ఉన్నారు. కేఎల్ యూనివర్సిటీకి వచ్చే నెల 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్. క్యాండిడేట్ల పేరుతో ఓఎంఆర్ షీట్స్. బయోమెట్రిక్ విధానంలోనే ఒకే సెషన్. డిజిటల్ పరికరాల నిషేధం. బూట్లతో నో ఎంట్రీ అంట. గోరింటాకు టాటులు కూడా ఆంక్షలు విధించారు. కాకపోతే ఏంటంటే వాళ్ళైతే కొంచెం మరి కోరుతున్నారు. చూడండి ఒకసారి. ఇది దిశ. ఇక ఒకసారి ఆదాబ్.
పోలీస్ వ్యవస్థపై రాజకీయ నాయకుల పెత్తనం లేకుండా ఉన్నప్పుడే ప్రజలకు సరైన న్యాయం దొరుకుతుంది. అట్లాగే యువత, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, పాత్రికేయులు. ఇది పేపర్ మా అది రాలేదు, అప్డేట్ కాలేదు. నిన్నటి పేపర్ వచ్చింది. నిన్నటి పేపర్ వచ్చిందా? నెక్స్ట్ తీసుకో. చేయలేదు వాళ్ళు. రైట్. ఈనాడు పేపర్. ఢిల్లీలో 52.3 డిగ్రీలు, దేశ రాజధాని చరిత్రలో ఇదే అత్యధికమట. అంచెలంచెలుగా ఆరోగ్యం గాడి తప్పిన జీవనశైలి ఒక్కసారిగా మార్చడం కష్టమే. రోజుకు 10 నిమిషాలతో వ్యాయామం ప్రారంభించాలి, 3 వారాల్లో 30 నిమిషాలకు పెంచాలి. ఆహార నియమాలకు అదే సూత్రం. ప్రఖ్యాత వైద్య సంస్థ మయో క్లినిక్ అధ్యయనంలో వెల్లడి. 1200 ఫోన్లు ట్యాప్ చేశాం. వాళ్ళ మాటలు రహస్యంగా విన్నాం. డిసెంబర్ 4న ఎస్ఐబిలోని ఆధారాలను 45 నిమిషాల్లో ధ్వంసం చేశాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్రావు వాంగ్మూలం తానొక్కడనే 8 ఫోన్ నంబర్లు వినియోగించినట్టు వెల్లడట. ఇగో చూడండి, ఈ కేసీఆర్ నాకేం సంబంధం అండి, మంచిగానే ఇట్లా ముక్కుసిపోయేటట్టు చెప్తాడు ముచ్చట. వాడు వాని కొడుకు మొత్తం ఇవే లంగ పనులు. కేసీఆర్ కొడుకు. ఫోన్ ట్యాపింగ్ తీవ్ర నేరం, సిబిఐ దర్యాప్తునకు అప్పగించాలి. ఢిల్లీ పెద్దల ఒత్తిడితోనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఆధారాలను నిందితులు 45 నిమిషాల్లో ధ్వంసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే గత డిసెంబర్ 4 రాత్రి 7:30 నుంచి 8:15 వరకు ఎస్ఐబిలోని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు కట్టర్లతో కట్ చేసినట్టు వెల్లడైంది. ఈ మేరకు ఆధారాల ధ్వంసం కేసులో కీలక నిందితుడు సస్పెండ్ అయిన సిరిసిల్ల డిసిఆర్బి డిఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్రావు పోలీసులకు వెల్లడించారు. న్యాయస్థానానికి సమర్పించిన అతడి నేరాంగీకార వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులోని వివరాల ప్రకారం ఎన్నికలు జరిగిన గతేడాది నవంబర్ 30న ఫోన్ ట్యాపింగ్ నిలిపివేశాం. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం ట్యాపింగ్కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలను, డాక్యుమెంట్లను ధ్వంసం చేయాలని ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశించారు. ఎన్నికల్లో భరాసా ఓడిపోవడంతో డిసెంబర్ 4న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కార్యాలయం నుంచి వెళ్లిపోయే ముందు ఆధారాలన్నీ చెరిపేయాలని ఆయన ఆదేశించడంతో కంప్యూటర్లు, సర్వర్లోని ఆధారాలన్నీ ధ్వంసం చేయడంపై దృష్టి సారించాం. అదే రోజు రాత్రి సీసీటీవీ కెమెరాలను ఆపివేయాలని ఆర్ఎస్ఐ అనిల్ కుమార్ కు సూచించాను. అందుకు ఆయన తొలుత నిరాకరించారు. ఆ విషయాన్ని ప్రభాకర్ రావుకు చెప్పారు. దీంతో తన ఆదేశాలు అమలు చేయాలని ప్రభాకర్ రావు చెప్పినట. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి దొంగతనం. ఇది దొంగతనం అంటారు. రామా దీన్ని ఏమంటారంటే దొంగతనం అంటారా? కిడ్నాప్ చేసి షేర్లు రాయించుకునేది అది 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 అంటారు. బ్లాక్ మెయిల్ అంటారు. ఏది బిడ్డను ఇడిపించుకోవడం కోసం ఇంకోని పట్టుకోవడం బ్లాక్ మెయిల్ అంటారా? రామా చూస్తే చెప్పురా రే నీ కేడీ ఛానళ్లకు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతి బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడ్డది. ఫోన్ ట్యాపింగ్ తీవ్ర నేరం, సిబిఐ దర్యాప్తుకు అప్పగించాలి. ఢిల్లీ పెద్దల ఒత్తిడితో రేవంత్ వెనకడగని చెప్పి లక్ష్మణ్ చెప్తా ఉన్నాడు. ఇక జై హే తెలంగాణ స్వరాలకు తుది మెరుగులు. 13 నిమిషాల 30 సెకండ్లు ఉంది. 2 నిమిషాల 30 సెకండ్ల నివిడితో 2 గీతాల రూపకల్పన. రాష్ట్ర అధికారిక చీనంలో మార్పులపై కసరత్తు చేస్తూ ఉన్నట. జై హే తెలంగాణ పాట 13.5 నిమిషాలు ఉందట. దాన్ని 2.5 నిమిషాల నివిడితోని మనకు అందించబోతా ఉన్నారు. పూర్తిగా అట్లే ఉంటుంది. అందశ్రీ, కీరవాణి, రుద్ర రాజేశంలతో సీఎం రేవంత్ భేటీ. చీనంపై నేడు వివిధ పార్టీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతా ఉన్నారట. ఓట్ల లెక్కింపునకు 1855 టేబుల్ అంట. 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 24 రౌండ్లలో లెక్కింపు. అత్యల్పంగా 3 చోట్ల 13 రౌండ్లంట. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తా ఉంది. ఈ నెల అంటే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్లు వేయబోతా ఉన్నారంటే. ఇక అధ్యాపకుల కొరత, అధ్వానంగా వసతులు. జూన్ 1న ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దారుణ పరిస్థితులు. సమస్యల నడుమ చదువులు సాగేదెలా. ఇక రఫా నడిబొడ్డుకు ఇజ్రాయెల్. హమాస్తో కొనసాగుతున్న హోరాహోరీ. నగరాన్ని వీడిన 10 లక్షల మంది పాలస్తీన్లు. రాయబారి ఉపసంహరించుకున్న బ్రెజిల్. నగదు రహిత చికిత్సపై గంటలోపే నిర్ణయం. చివరి బిల్లు చెల్లింపు 3 గంటల్లో. బీమా సంస్థలకు ఐఆర్డీఏ ఆదేశం. ఆరోగ్య బీమా పాలసీపై కొత్త నిబంధనలు జారీ. నాలా ఇలా నీళ్లు పోయేది ఎలా? ఇది పరిస్థితి అంట. నాలా మొత్తం పార్టీ అయింది. నాలా అవునుగా కచరా. నా ఇంటికి నేను వెళ్తా. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లా నరంలో బుధవారం గంగానది కాలువ నుంచి బయటకు వచ్చిన 10 అడుగుల భారీ మొసలి తిరిగి నీళ్ళలోకి వెళ్లే క్రమంలో రేలింగ్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న చిత్రం. రేలింగ్ ఎక్కుతుంది. 10 ఫీట్లు ఉందంట. అది తీస్తే దాన్ని మళ్ళీ వాళ్ళ అధికారులు తీసుకొచ్చి లోపలేసొచ్చారు. 3 నుంచి 19 వరకు బడిబాట నిర్వహించబోతా ఉన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైతా ఉంది కాబట్టి. చరిత్రను చెరిపే కుట్ర. ఈ కేసీఆర్దో చరిత్రనా? కేసీఆర్ చరిత్ర చెప్పోసు. ఈ లిక్కర్ స్కామ్ చెప్పు, ఈ ఫోన్ ట్యాపింగ్ చెప్పు, ఈ ధరణి దందాలు చెప్పు. కాదు, చరిత్ర ఎరిపే కుట్ర ఎవడు చేసిండ్రా? ఎందుకనంటే తెలంగాణ ఉద్యమం నిజంగా కూడా విద్యార్థులు, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలన్నీ కూడా ఉద్యమం చేస్తే కేసీఆర్ ఉద్యమం వల్లనే, కేసీఆర్ వల్లనే తెలంగాణ రాసుకుంటే పుస్తకాలు రాసుకోవడంలే కాదు. 10వ తరగతి ఏమని రాసిరంటే, ఒకవేళ అదేంటి రబ్బర్ బుల్లెట్లు, తర్వాత బాష్పవాయు గోళాలకు ఉస్మానియా విద్యార్థులు మొత్తం భయపడి ఇళ్లలో దాక్కుంటే ఆ తర్వాత దాక్కున్నారని రాసిండు. ఈ దొంగ
లంగా పత్రిక, అది బీఆర్ఎస్ పత్రిక. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్. రాష్ట్రం ఎంలో మార్చడాన్ని మీరు సమర్థిస్తారంటే సమర్థిస్తామని చెప్పి 100% మంది చెప్తున్నటువంటి మాట. దానికి తెలంగాణ